దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ గూగుల్ మీట్ ద్వారా చేరవలసిన దేవుని బిడ్డలందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ నన్ను ఆహ్వానించిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సమయం లేదు కనుక డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇంగ్లాండ్ దేశంలో కార్నివాల్ అనే ఒక పట్టణం ఉంది. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ కాడ స్క్రీన్ ఉంటే కనుక ఇలా పెట్టుకొని, మీ మొబైల్ ఉంటే ఇలా హారిజాంటల్ పెట్టుకొని వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇంగ్లాండ్ దేశంలో కార్నివాల్ అనే ఒక పట్టణం ఉంది. ఆ కార్నివాల్ అనే పట్టణంలో బీర్కు బాగా ఫేమస్ అనమాట. బీర్ అంటే ఐడియా ఉందా? బీర్ ఉంటుంది కదా, మందు. సో బీర్లకు చాలా ఫేమస్. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ బీర్లు బాగా తయారు చేస్తారు. బీర్లు ఏర్లే పారుతుంది. త్రాగుడుకు, జూదానికి, పాపానికి, ఇప్పుడు తాగిన తర్వాత మత్తులో ఆ మత్తు, ఆ డబ్బు, ఆ వచ్చిన డబ్బు అప్పట్లో ఉన్నతమైన వ్యాపారం. ఆ పట్టణం భయంకరమైన పాపంతో కూరుకుపోయింది. కార్నివాల్ అనే పట్టణం. బీర్లు ఏర్లే పారేది. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే బీర్లు ఏర్లే పారేదంట. అంత విచ్చలవిడిగా దొరుకుతుంది అనమాట బీర్. అయితే కాలం మారిన తర్వాత ఒక 70-80 ఇయర్స్ తర్వాత ఆ గ్రామానికి, ఆ కార్నివాల్ అనే పట్టణానికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. అప్పట్లో రథాలు ఉండేవి కదా. నేను చెప్పేది 17th సెంచరీ, 18th 17వ శతాబ్దం 18వ శతాబ్దం చరిత్ర. అప్పుడు రథంలో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఒక బ్రిటిష్ అధికారి, ఉన్నతమైన అధికారి వచ్చాడు, మంచి బట్టలు వేసుకొని. అయితే ఆ పట్టణం గుండా వెళ్తూ ఉంటే చాలా ఊర్లు తిరిగాడు. ఎందుకు తిరిగాడంటే మందు కోసం. ఎక్కడైనా చుక్క మందు దొరుకుతుందేమో అని. ఒక చుక్క మందు దొరకలేదు. అలా ఊర్లు, గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరిగాడు. అలా తిరుగుతూ చివరికి అలసిపోయి ఒక గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో ఊరి చివర ఒక పెద్ద ఆయన అరుగు మీద కూర్చోన్నాడు. కూర్చోనంటే ఆ పెద్ద ఆయన అనగా ఈ దొరగారు, రథంలో వచ్చిన దొరగారు ఆ పెద్ద ఆయన చూసి, ఏమండి పెద్ద ఆయన గారు అని ఆ రథం నుంచి దిగుతుండగానే ఆ పెద్ద ఆయన ఈయన ఉన్నతమైన అధికారి అని చెప్పేసి లేచి నిలబడ్డాడు. లేచి నిలబడితే ఈ అధికారిని చూసి, చెప్పండి దొరగారు అంటే, ఏం లేదు పెద్ద ఆయన, ఈ ఊర్లు చుట్టుపక్కల గ్రామాలు తిరిగాను. ఏం ఊరు అండి పాపిష్టి ఊరు, ఎక్కడ కూడా ఒక చోట కూడా ఒక చుక్క మందు దొరకలేదు అని అన్నాడు. అంటే అప్పుడు ఆ పెద్ద ఆయన వయసులో బాగా వృద్ధాప్యం ఉన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా ఒకప్పుడు ఈ గ్రామాలు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బీర్లు ఏర్లే వారేది, మందు అంత విచ్చలవిడిగా దొరికేది. కానీ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకదయ్యా మీకు అన్నాడు. అన్నాడు అంటే 100 సంవత్సరాల కిందట, ఇంచుమించు 80-85 100 సంవత్సరాల కిందట ఒక సంఘటన జరిగిందయ్యా. అప్పుడు నేను చిన్న పిల్లోన్నయ్యా. అప్పుడు ఒక 80 సంవత్సరాల కింద ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక మనిషి మా ప్రాంతానికి వచ్చాడు. ఒక మనిషి మా గ్రామాలకు వచ్చాడు. మా గ్రామాలకు వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చుక్క మందు కూడా దొరకదయ్యా అన్నాడు. దొరకట్లేదయ్యా అన్నాడు. ఒక మనిషి మీ గ్రామానికి వస్తే చుక్క మందు దొరకపోవడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? ఎవరా మనిషి అన్నాడు. అంటే ఏం లేదయ్యా, ఒక 85 సంవత్సరాల కిందట ఒక దైవజనుడు మా ప్రాంతాలకు వచ్చాడు. ఆయన వాక్యం ప్రకటించాడు. అలా వాక్యం ప్రకటించింటే ఆ వాక్యాన్ని విని అనేక మంది ప్రభావితులై బీర్లు ఏర్లై పారేటువంటి ఈ ప్రాంతాలు, పాపానికి జూదానికి అలవాటైన ఈ ప్రాంతాలు 80 సంవత్సరాలు అవుతుంది ఆ దైవజనుడు సేవ చేసి. ఇప్పటికీ ఆ ప్రభావం, ఆ ఉద్యోగం తగ్గలేదయ్యా. అంత గొప్పగా సేవ చేసి చనిపోయాడయ్యా దైవజనుడు. అందుకని మా ప్రాంతాల్లో మీకు ఎక్కడికి వెళ్ళినా ముందు దొరకదయ్యా అన్నాడు. ఎవరు ఆ దైవజనుడు అంటే జాన్ వెస్లీ అనే దైవజనుడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సరా, కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఒకసారి స్క్రీన్ కూడా చెప్తారా? కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తున్నారు మెథడిస్ట్ సంఘ కాపరి, మెథడిస్ట్ ఫౌండర్ జాన్ వెస్లీ అనే దైవజనుడు. నేను ఎందుకు విషయం చెప్పానంటే, ఈయన అంత గొప్పగా వాడబడ్డాడు. ఎంత గొప్పగా వాడబడ్డాడంటే ఇంగ్లాండ్ దేశం అంతా ఈయన వాక్య పరిచయంతో, ప్రార్థనా జీవితంతో ప్రభావితమై దేశాన్ని ప్రభావితం చేశాడు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అప్పట్లో అదే టైంలో, అదే సెంచరీలో ఈ దైవజనుడు సేవ చేస్తున్న టైంలోనే ఒక కుర్రోడు ఉండేవాడు. ఆయనకు అప్పుడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండేవి. ఆ కుర్రోడు ఈ జాన్ వెస్లీ అంటే పిచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎప్పుడన్నా ఇప్పుడు హీరోలు, మీ ఫేవరెట్ హీరో ఎవరంటే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే హీరో గురించి, హీరోయిన్ గురించి చెప్తారు. నాకు ఆ ఫేవరెట్ హీరో అంటే ఇష్టం, హీరోయిన్ అంటే ఇష్టం అని. వీలైతే బట్టలు చూపుకుంటారు, ఫ్యాన్స్ అంటారు, ఎగరేస్తారు, చీట్లు ఎగరేస్తారు, డాన్సులు వేస్తారు, అపో బోల్డ్ అంతా హంగామా చేస్తారు. సినిమా రిలీజ్ అయిందనుకో వాళ్ళ ఫ్యాన్స్ కూడా గొడవ చేయలేదు, చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఈ కాలంలో పిచ్చి. కానీ అప్పట్లో జాన్ వెస్లీ అనే దైవజనుడు అంటే కొంతమంది యవనస్తులకు, కొంతమంది దేవుని బిడ్డలకు అంత పిచ్చి అనమాట. ఆ దైవజనుడు చూడాలనే అంత ఆతురత, అంత కసిగా సేవ చేశాడు, పరిచయం చేశాడు, అంతగా ప్రభావితం చేశాడు ఆ దైవజనుడు. అయితే 16-17 ఏళ్ళ వయసు కలిగిన ఒక కుర్రవాడు, మీరు చూస్తున్నారు కదా, ఈ దైవజనుడు చూద్దామని చెప్పి ఒక ప్రాంతానికి వస్తాడు. ఈ దైవజనుడు, ఈ జాన్ వెస్లీ అనే దైవజనుడు ఒక ప్రాంతానికి సేవ చేద్దామని వచ్చాడు. అంటే వాక్య పరిచయం చేద్దామని వచ్చాడు. అలా వాక్య పరిచయం చేద్దామని వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారు, సమకూడాడు ఆ దైవజనుడు చూద్దామని, ఆయన వాక్యం విందామని. అలాగే ఆయన వాక్యం విందామని
ఇంచుమించు 30 మైళ్ళు నడుచుకుంటూ ఒక కుర్రవాడు, అతని ఫ్రెండ్ ఇద్దరొచ్చారు. ఆ దైవజనుడిని చూద్దామని. ఆ వాక్యం విందామని. ఎందుకంటే అంత పిచ్చి. ఇప్పుడు మనోళ్ళు జ్యువెల్ కేర్స్ గాని, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గాని, కళ్యాణ్ జ్యువెల్స్ గాని, మాల్స్ ఓపెన్ అయినప్పుడు సెలబ్రిటీలొస్తారు. హీరోయిన్‌లు గాని, హీరోలు గాని వస్తారు గదా! అప్పుడు చూడాలి జనాలు ఎట్టుంటరో. కుటూసొచ్చి అంటారు. ఆహ్, అలా గుంపులు గుంపులుగా జనాలొస్తారు సెలబ్రిటీని చూడడానికి. ఆ కాలంలో దైవజనులను చూడడానికి యవ్వనస్తులు పాకులాడేవాళ్ళు. వాళ్ళలో ఉన్న ప్రభావం అది. వాళ్ళలో ఉన్న శక్తి అది. అలా ఈ కుర్రవాడు 15, 16 ఏళ్ల కుర్రోడు అతని ఫ్రెండ్ ఇద్దరు వెళ్లారు. వెళ్ళిన తర్వాత అంత దూరం నుంచి ఆ దైవజనుడిని చూసారు. ఇదిగో ఈ దైవజనుడు. చూసిన తర్వాత ఆయన చెక్కిళ్ళు అనగా ఆయన బుగ్గలు, ఆయన హెయిర్, ఆయన మృదుత్వం, ఆయన మొఖంలో ఉన్న కళ, తేజస్సు చూసి మురిసిపోయాడు. 30 మైళ్ళు నడుచుకుంటూ వచ్చిన ఆ నడక, ఆ నొప్పి మర్చిపోయి ఆ దైవజనుడిని చూసి ఆయన చెప్పిన వాక్యాన్ని విని పరవశించిపోయాడు. ఒక్కసారి నా దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవాలని ఆ దైవజనుడి దగ్గరికెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. మంచిగా మాట్లాడారు. అంత పెద్ద దైవజనుడు ఈ కుర్రవాడితో చేసి నెత్తి మీద, భుజం మీద చేసి చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇంటికెళ్ళాడు. ఆనందంతో పొంగి పొర్లిపోతున్నాడు. ఇంత గొప్ప దైవజనుడు నా మీద చేయి పెట్టి మాట్లాడాడు. ఎంత అద్భుతమైన దైవజనుడు, ఎంత గొప్ప ప్రేమ అని ఆనందం ఒక వారం రోజులు పోలా. ఎంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇది అని. అయితే ప్రభువుని అడుగుతాడు, ప్రభువా నన్ను అలా వాడుకుంటావా? ఇదిగో చూస్తున్నారు కదా! ఆ దైవజనులాగా నన్ను వాడుకో ప్రభువా. నన్ను అలా ఉపయోగించుకో ప్రభువా అని లెక్కలేసుకుంటా ఉంటాడు. ఏమని లెక్కలేసేవాడంటే, ఈ దైవజనుడు ఇలా వాడబడుతున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అంటే అతని భక్తి, అతని ఆత్మీయత, అతని స్పిరిచువాలిటీ, లేదా అతని ఎడ్యుకేషన్, అతని చదువు, అతని థియాలజీ. అప్పట్లో జాన్ వెస్లీ గారు అనగా మెథడిస్ట్ సంఘ కాపరి జాన్ వెస్లీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో థియాలజీ చేశారనమాట. ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు మనం చదివి అంటాం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ అని, ఆక్స్‌ఫర్డ్ అని. అలా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో థియాలజీ చేశారు. మంచి ఎడ్యుకేషన్. చిన్నతనం నుంచి తల్లి ప్రార్థనా పరాలు. ఈ విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. అయితే లెక్కలేసుకునేవాడు. ఆ 15, 16 ఏళ్ల కుర్రోడు. నేను ఆ దైవజనులు అవ్వాలంటే నాకు అలాంటి చదువు ఉండాలి. నాకు అలాంటి తల్లి ప్రార్థన ఉండాలి. నాకు అలాంటి వసతి ఉండాలి. నాకు అలాంటి అనుభవం ఉండాలి. నాకు అలాంటి ఆత్మీయత ఉండాలి. నాకు అలాంటి ఇవి ఉండాలి. అని అన్ని లెక్కలేసుకునేవాడు. అన్నీ చూసుకునేవాడు. కానీ బాధేసేది లోపల. ఎందుకు బాధంటే తను ఒక పేద కుటుంబం. అప్పట్లో జంతువు చర్మాలతో తోలు వస్తువులు తయారు చేసేవాడు. ఆ జంతువు చర్మాన్ని ఒక తొట్టిలో వేసి, నీళ్లు వేసి, ఆ చర్మం అంతా మెత్తగా అయిన తర్వాత దాన్ని ఎటు కావాలంటే అటు మోల్డ్ చేయొచ్చనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. తన ఇంటి దగ్గర తొట్టి ఉంటే, ఆ తొట్టిలో చచ్చిపోయిన జంతు చర్మం పెట్టారనుకో, స్మెల్ వస్తదా? సెంట్ వాసన వస్తదా? జనరల్‌గా ఆ చర్మం గనక నానబెట్టామనుకో ఎక్కువ స్మెల్ వస్తది. అలా ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది వ్యక్తులు అతని ఇంటి దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అంత దుర్వాసన. ఆ చర్మం నానుతున్నప్పుడు గాని ఆ స్మెల్. అయితే అలా కాలం గడుస్తున్న కొద్దీ అతనికి బాధేసేది. ప్రభువా! నా పరిస్థితి ఇది. నేను చదువుకోలేకపోయా. 15, 16 ఏళ్ళకే చదువు మానేశాను. నా జీవితం ఇలా అయిపోయింది. ఈ చర్మాన్ని కోసుకుంటూ, వస్తువులు తయారు చేసుకుంటూ నా జీవితం ఇలా అయిపోయిందయ్యా అని బాధపడేవాడు. ఏడ్చేవాడు. నాకలాంటి దైవజనుడిలాగా చదువుంటే, విద్య ఉండుంటే, నాకలాంటి వసతులుంటే, నాకలాంటి తల్లి ఉండుంటే, నాకలాంటి పరిస్థితులుండుంటే బాగుండు కదా! అని బోలెడన్ని సార్లు ఏడ్చాడంట. అలా ఏడ్చిన తర్వాత కాలం మారిన తర్వాత 50 సంవత్సరాలకు మళ్ళా తిరుగుతూ పెట్టుకోండి. అంటే ము 16 ఏళ్ల వయసు 30, 35, 40 ఏళ్ల వయసొచ్చిన తర్వాత అది 50, 55 ఏజ్ వచ్చిన తర్వాత ఒక దేశానికి ఏ 15, 16 ఏళ్ల కుర్రోడైతే ఏడ్చాడో నాకలాంటి వసతులుంటే, నాకు ఇలాంటివి ఉంటే బాగుండని, ఆ కుర్రవాడు పెద్దవాడయిన తర్వాత ఒక దేశానికి, దేశ దేశ క్రైస్తవ సమాజానికి పునాదయ్యాడు. ఒక దేశానికే. ఆ దేశం ఏంటంటే భారతదేశం. ఆ ఏడ్చిన కుర్రోడెవరంటే విలియం కేరీ. విలియం కేరీ తనకున్న పేదరికంలో నాకిలాంటి ఆత్మీయత, నాకిలాంటి దైవజనుల్లాగా ఉంటే బాగుండు. నన్నిలా దేవుడు వాడుకుంటే బాగుండు అని ఏడ్చాడు. తనకున్న పేదరికం, చదువు లేకపోవడం ద్వారా మన భారతదేశానికొచ్చాడు. కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ. ఈరోజు మన భారతదేశంలో డిక్షనరీ గావచ్చు, సంస్కృతం గావచ్చు, తర్వాత బ్యాంక్స్ గావచ్చు, పెన్స్ గావచ్చు, న్యూస్ పేపర్స్ గావచ్చు, ఈ సేవ గావచ్చు, ఇప్పుడు మనం చదువుతున్న న్యూ టెస్ట్‌మెంట్ బైబిల్ గావచ్చు, వీటన్నిటికి భారతదేశంలో మొట్టమొదట బైబిల్ కాలేజ్ సెరంపూర్‌లో ఉంది కదా! కలకత్తాలో. ఈటన్నిటికి పునాది వేసిన దైవజనుడు అంటే విలియం కేరీ. అదే 15 ఏళ్ల వయసులో ఏమని ఏడ్చాడు? నాకలాంటి అభిషేకం, నాకలాంటి శక్తి ఉంటే బాగుండు ప్రభువా అని ఏడ్చాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ వాక్యాన్ని వింటున్న మీలో గాని, నాలో గాని ఒకప్పుడు నేను కూడా, మీరు కూడా ఎవరో కొంతమంది లేదా ఎవరైనా మీలో ఉండే ఉంటారు. నాకా దైవజనుడిలాగా, నాకా అక్కలాగా, అన్నలాగా, ఆ తమ్ముడిలాగా ఈ వసతులు లేవే, ఈ వస్తువులు లేవే, ఈ ఆత్మీయత నాకు లేదే, ఈ చదువు నాకు లేదే, ఈ థియాలజీ నాకు లేదే, ఈ వేదాంతం నాకు లేదే, ఈ విద్య నాకు లేదే అని కృంగిపోయిన రోజులు, ఏడ్చిన రోజులు, కొన్నిసార్లు మనలో మనం నీరు గారిపోయిన రోజులు బోలెడన్నుంటాయి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 'సంజు తేజ' నేను కూడా నా జీవితంలో అలా మన పక్కన ఉన్న వ్యక్తులను చూసి బాధపడ్డ రోజులున్నాయి.
అలా బాధపడడం తప్పేం కాదు. మన ఎదుట ఉన్న భక్తులను మాదిరిగా పెట్టుకోవడం, వాళ్ళలా బతకాలి లేదా వాళ్ళకున్న ఆత్మీయత నాకు ఈ ప్రభు అని అడగడం తప్పు కాదు. ఎలీషా ఏలియాను చూసినప్పుడు నాకు ఈ అభిషేకం ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఏదో ఉండాలి. ఇప్పుడు ఇదంతా నేను చెప్పానంటే కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళారనుకో, ఒక జాబ్‌కి వెళ్ళారనుకో. ఉద్యోగానికి వెళ్ళిన జాబ్‌కి వెళ్ళిన తర్వాత సార్ ఏదో పేపర్‌లు సార్ నాకు ఉద్యోగం ఇయ్యండి అన్నారనుకో. ఏం చదివావు బాబు అని అడుగుతాడు. ఫస్ట్ నీ మార్కులేంట? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీ స్కిల్స్ ఏంటి? రాస్తాం కదా రెజ్యూమ్‌లో. మీ స్కిల్స్ ఏంటి? మీ స్కిల్స్ ఏంటి? మీ అబ్జెక్షన్ ఏంటి? అని మొత్తం అంతా రాస్తాం. రాసిన తర్వాత అవతల ఉన్న ఒక కంపెనీ మేనేజర్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, హూఎవర్ ఇట్ మే బి, వాళ్ళు నీ రెజ్యూమ్ చూసిన తర్వాత, నిన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత, నీ మాట తీరు, నీ బిహేవియర్, నీ ప్రవర్తన బట్టి వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటే తీసుకుంటారు. లేదు అంటే గనక రిజెక్ట్ చేస్తారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? కెన్ యూ అగ్రీ విత్ దట్? ఒప్పుకుంటారా? ఓకే. యెస్. యెస్. ఓకే. యెస్. అంతే. ఇప్పుడు అనుకుందాం ఏ చదువు సంధ్య లేని లేదంటే బాధ్యత లేని వ్యక్తి ఒక కంపెనీ దగ్గరికి పోయో, లేదంటే గవర్నమెంట్ దగ్గరికెళ్ళి, "ఏవండీ నాకు ఉద్యోగం ఇయ్యండి. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఇయ్యట్లే, ఏమి ఇయ్యట్లే" అని సీఎంనో, పీఎంనో నువ్వు తిట్టావనుకో, ప్రయోజనం లేదు. నువ్వు బాగా చదువుకొని నీకంటూ ఒక టాలెంట్ సంపాదించుకుంటే నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక ఉద్యోగానికి కొన్ని అర్హతలున్నాయి. ఒక ఎంప్లాయికి ఒక అర్హతలుండాలి. ఒక పనికి ఒక అర్హతలుండాలి. అంతెందుకు బయటికెళ్ళి ఒక బేల్దారి పని చేయాలన్నా, మేస్త్రి పని చేయాలన్నా, "ఏవండీ నేను మేస్త్రినండి. నాకు మేస్త్రి పని ఇవ్వండి" అన్నారనుకో, ఇవ్వరు. ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతాడు. తాపి ఎలా పట్టుకోవాలో తెలుసా అంటాడు. సిమెంట్ ఎలా కలపాలో తెలుసా అంటాడు. ఇటుక ఎలా పెట్టాలో తెలుసా అంటాడు. ఈవెన్ ప్రతి చిన్న పనికి కూడా ఈ లోకంలో ఎక్స్‌పీరియన్స్ అడుగుతాడు. కమ్ టు ద పాయింట్. అలాంటిది దేవుడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు, "ప్రభువా నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఉపయోగించుకో ప్రభువా" అన్నప్పుడు ఎలాంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు? ఎలా ఉంటే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు? ఎలాంటి మైండ్‌సెట్, ఎలాంటి బిహేవియర్, ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు? అన్నది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు రాజులను అడిగారు. అయితే ఈ రాజులు ఎలాంటి వాళ్ళను దేవుడు రాజులుగా ఎన్నుకుంటాడు? ఒకవేళ రాజుగా ఎన్నుకుంటే ఆ రాజు ఎలా పరిపాలన చేయాలి? ఏం చేయాలి? అన్న విషయాన్ని చెప్పాడు. ఆ చెప్పిన విషయాల్లో ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ధ్యానం చేద్దామా? నిద్రపోదామా? ధ్యానం ఎవరు చే ఉన్నారు? యాహ్! వింటున్నారు కదా? కొంతమంది అవును. సెల్ ఫోన్ పక్కన పెట్టేసి చెవిలో ఇయర్ ఫోన్స్ పడుకున్నారు కదా! కదా? వింటున్నాను. యాహ్! లేదు. ఓకే. గుడ్. సో, చాలా చదువుతానండి. ఒకవేళ మీలో నిజంగా హానెస్ట్‌గా ఆ డిజైర్, ఆ కసి, ఆ ప్యాషన్ మీలో ఎవరికన్నా ఉన్నట్లయితే నిజంగాన హావ్ దట్ కైండ్ ఆఫ్ డిజైర్. నాలో ఆ కసి ఉందన్న కానీ ఎలా అర్థం కావట్లేదన్న. అయితే ఈరోజు మనం ధ్యానం అయిపోతాం. వాక్యానుసారంగా ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిని లేదా ఒక బాలుడిని, ఒక యవ్వనస్తుని హూఎవర్ ఇట్ మే బి, అతడు రాజైతే లేదా దేవుడు ఎన్నుకుంటే, ఎన్నుకున్న తర్వాత అతడు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా చేస్తే దేవుడు ఇష్టపడతాడో బైబిల్‌లో రాయించి పెట్టాడు. విచిత్రమని చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వందల సంవత్సరాల కిందట అనగా ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడుదల పొంది న్యాయాధిపతులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ అయిన తర్వాత 40 సంవత్సరాల అరణ్యయాత్ర తర్వాత కానాను దేశాన్ని యెహోషువ జయించిన తర్వాత న్యాయాధిపతుల తర్వాత చిట్ట చివరి న్యాయాధిపతి సమూయేలు. ఆ 300, 400 సంవత్సరాల తర్వాత అంటే మోషే ధర్మశాస్త్రాన్ని రాస్తున్నప్పుడు సీనాయి పర్వతం నుంచి ఒక 400, 350, 450 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏమి కోరుకుంటారో, 450 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటదో, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో దేవుడు ముందుగానే తెలుసుకొని లేదా ముందే తెలిసి మోషేతో చెప్తాడు. మోషే 400 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి రాయి. అప్పుడు ఎలా బతకాలో ఇప్పుడు నువ్వు రాయి అని చెప్తాడు. నాకది చదువుతున్నప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకు అద్భుతం అనిపించిందంటే జస్ట్ ఇమాజిన్. సంజు తేజ నేను అలాగే మీరు ఈ వాక్యాన్ని వింటున్న మీరు గాని కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 10 ఏళ్ల, 5 ఏళ్ల, 15 ఏళ్ల, 20 ఏళ్ల మీ స్పిరిచువాలిటీ, మీ ఆత్మీయత, మీ భక్తి ఎలా ఉంటదో నా దేవుడికి తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టే సమస్తాన్ని ఆయన వాక్యంలో రాయించి పెట్టాడు. అప్పుడొచ్చే కష్టాలు, అప్పుడొచ్చే కన్నీరు, అప్పుడొచ్చే శ్రమ, అప్పుడొచ్చే కరువు, అప్పుడొచ్చే బాధ, అప్పుడు నువ్వు పడిపోయే విధానం, ఎవ్రీథింగ్ బైబిల్‌లో ఉంటది. దాన్ని నువ్వు క్షుణ్ణంగా చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, అప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా పట్టుకోవాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. అయితే 400 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని దేవుడు ముందుగానే మోషేకు తెలియజేశాడు. ఎంత అద్భుతమో కదా! ఈ విషయాన్ని ధర్మశాస్త్రం రాస్తున్నప్పుడే రాజులు వీళ్ళు అడుగుతారు అన్న విషయాన్ని దేవుడు ముందుగానే చెప్పి, ఆ రాజులు ఎలా ఉండాలో, వాళ్ళు ఏం చేయాలో అన్న విషయాన్ని దేవుడు క్లియర్ కట్‌గా బైబిల్‌లో రాయించి పెట్టాడు. అదేంటో చూద్దాం. చూద్దామా? రైట్. మీ బైబిల్ తెరవండి. ఒకవేళ బైబిల్ లేకపోతే నో ప్రాబ్లమ్. నేను స్క్రీన్‌లో చూపిస్తాను. లెట్ మీ షో యూ. ఆహ్, ద్వితోపదేశకాండం అంటే దేవుడు ధర్మశాస్త్రం రాస్తున్నాడు కదా! ధర్మశాస్త్రం రాస్తున్నప్పుడు చూడండి ఏం జరిగిందో.
ద్వితీయోపదేశ కాండం ఒక నిమిషం నా స్క్రీన్ షేర్ చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 17, 17వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం. యా, కనిపిస్తుందండి? కనిపిస్తుందా? యా, చదువుతున్నాను. ఎస్, చదువుతున్నాను. 17వ అధ్యాయం మొదటి నుంచి, 14వ వచనం. 17వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించిన చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకొందుననుకునే ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఈ పాయింట్ చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించిన చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకుందని నువ్వు అనుకునే ఎడల. నిన్న మనం ధ్యానం చేసుకున్నాం, మీకు గుర్తుందో లేదో. చుట్టూ ఉన్న ప్రజలను చూసి ఇశ్రాయేల్ ప్రజలు కోరుకున్నారు. ఏంటి ఆ కోరిక? ప్రభు, వీళ్ళ నాకు రాజు కావాలని. సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళు 450 సంవత్సరాల తర్వాత ఏ కోరిక కోరుకుంటారో, ఎవరిని చూసి ఎలాంటి కోరిక కోరుకుంటారో ఎగ్జాక్ట్గా దేవుడు 400 సంవత్సరాలకు ఇంచుమించు ముందే మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు. మోషే, ధర్మశాస్త్రంలో ఒక మాట రాయి. ఏంటి ఆ మాట అంటే, వీళ్ళు కానాను దేశానికి వెళ్తారు, యెహోషువ జయిస్తాడు, న్యాయాధిపతులు వస్తారు. వచ్చిన తర్వాత సమయల్ లాంటి న్యాయాధిపతి వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళెవ్వరు వీళ్ళకి నచ్చరు. కాలం మారిన తర్వాత చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న ప్రజలు చూసి మాకు ఇలాంటి రాజు ఉంటే బాగుంటుంది అని అడుగుతారు. కాబట్టి అలా అడుగుతున్నప్పుడు వీళ్ళు ఎలాంటి రాజు కావాలో వీళ్ళకి ముందుగానే చెప్పు అనే పాయింట్ నోట్ చేస్తాడు. ఇది అంత అద్భుతం కదా. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. వీళ్ళకి ఎలాంటి రాజు కావాలంటే, ఇప్పుడు చూడండి, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకోని వారిలో, మొట్టమొదటి పాయింట్, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకోని వారిలో అవశ్యంగా నీ మీద రాజుగా నియమింపబడును. 15వ వచనం నుంచి టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తా చూడండి. నీ సహోదరులని ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవడం. నీ సహోదరుడు కానీ అన్యుని కానీ నీ మీద నియమించుకోనకూడదు. చూసారా? నీ సహోదరులు ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుని కానీ నీ మీద రాజుగా నియమించుకోకూడదు. ఒక్క నిమిషం, నేను కొన్ని కీ పాయింట్ నోట్ చేశాను. రైట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మనం షాప్కి వెళ్తే ఏదైనా మిక్సీ కానీ, రైస్ కుక్కర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు అంత పెద్ద వస్తువుతో పాటు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ విచిత్రంగా చిన్న అక్షరాలతో ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, ఆఫర్లు మాత్రం 50% ఆఫ్, 70% ఆఫ్ అని పెద్ద అక్షరాలతో ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్ మాత్రం చాలా చిన్న అక్షరాలతో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వాషింగ్ మిషన్ కొన్నారనుకో, కొనిన తర్వాత లేదా ఒక ల్యాప్టాప్ కొన్నారనుకో, ఆ ల్యాప్టాప్ కొనుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత వాడు చెప్తాడు ముందుగానే కొన్నప్పుడు, సార్ దీనికి 5 years వారంటీ, 2 years వారంటీ, 1 year వారంటీ అని చెప్పిన తర్వాత ఓకే అంటాడు. ఆ వారంటీలో దేనికి వారంటీ, ఎలా వారంటీ అని కింద ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని ఎలా వాడాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని ఒక చిన్న మాన్యువల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటికి తీసుకొని వచ్చి ఆ వస్తువును దాన్ని పగలగొట్టేసి లేదా మీ చేతిలో దాన్ని పాడు చేసి అక్కడికి వెళ్ళి, సార్ దీన్ని బాగు చేయండి, ఇదిగో మీరు చెప్పారు కదా కింద 1 year వారంటీ, 2 years వారంటీ, 3 years వారంటీ అని అన్నారు అనుకో. అప్పుడు వాడు పేపర్ తీస్తాడు, సార్ ఇక్కడ తిరుగు చూసారా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇది దానంతా కానీ పాడవుతేనే లేదా దాదంతా కాదు పాడే లోపల ఏదైనా జరిగితేనే మేము వారంటీ ఇస్తాం సార్, మీరంతా మీరు పగలగొట్టడం మేము ఇవ్వం సార్ అని కింద ఈ కండిషన్ చదవండి సార్, సో ఈ కండిషన్ చదవండి సార్, ఇది ఇప్పటి వరకు వర్తిస్తుంది సార్, ఇది ఎప్పటి వరకు వర్తిస్తుంది సార్ అంటే బోల్డ్ అని రీజన్ చెప్తారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్కు మీరు అవుట్ ఆఫ్ వెళ్ళారనుకో, వెళ్ళిన తర్వాత అది నిర్వర్తించబడదు. సేమ్ ఎగ్జాక్ట్గా దేవుడు ఏం చేశాడంటే, రాజును నియమించే ముందు రాజు ఎలా ఉండాలో, ఆ రాజు ఏమి చేయాలో అన్న విషయాన్ని ముందుగానే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టాడు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్కు మీరు ప్రవర్తిస్తే కనుక ఆ రాజు, ఆ రాజ్యం పతనం అయిపోతుంది. నోట్ దిస్ పాయింట్. ఎందుకు ఈ పాయింట్ నోట్ దిస్ పాయింట్ అంటాడు అంటే, మనం ధ్యానం చేసుకోబోయే 40 మంది, ఇంచుమించు 48 మంది రాజులు ఎలా పరిపాలించారో, 42 మంది రాజులు ఎలా పరిపాలించారో, ఇతడు పాసా ఇతడు ఫెయిలా అని తెలుసుకోవాలంటే ఈ 5 టర్మ్స్ అండ్ కండిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అడుగుతుంటాం, నేను కాలేజీలో చదివేటప్పుడు ఒక బ్రదర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాను. ఒక వ్యక్తి నిజంగా మారుమనసు పొందాడని మనకు ఎలా తెలుస్తుంది, ఒక వ్యక్తి నిజంగా స్పిరిచువల్గా ఎదుగుతున్నారని మనకు ఎలా తెలుస్తుంది అని కొన్ని ప్రశ్నలు మా మధ్య ఉత్పన్నమవుతున్నాయి. నాకు ఒక బ్రదర్ మధ్య ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి మారుమనసు పొందాడని, ఒక వ్యక్తి ఇలా అవుతున్నాయి ఎలా. ఇప్పుడు మనం పొయ్యి మీద పాలు పెట్టామనుకో, ఆ పాలు కాగాయని ఎలా తెలుస్తుంది, ఒక 2-3 సార్లు పొంగిన తర్వాత తెలిసిపోద్ది ఈ పాలు కాగాయని. అలాగే ఒక వ్యక్తి స్పిరిచువల్గా ఎదుగుతున్నాడు, స్పిరిచువల్గా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఎలా తెలుస్తుంది,
ఇతడు స్పిరిచువల్లో పాస్, ఇతడు ఫెయిల్ అని ఎలా తెలుస్తుంది? అలాగే ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తున్న రాజులు వీళ్ళు పాస్, వీళ్ళు ఫెయిల్ అని ఎలా తెలుస్తుంది? బై బేస్ దిస్ 5 కండిషన్స్. ఈ 5 నిర్ణయాలను బట్టి, ఈ 5 షరతులను బట్టి అతడు పాసా, అతడు ఫెయిలా, అతడు దేవుడు సంతోషపెట్టాడా, దుఃఖ పెట్టాడా అని ఈ 5 కండిషన్ బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చెప్పానంటే ఈ 5 కండిషన్స్, ఈ 5 కండిషన్ రాజులు మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని వింటున్న నాకు, చెప్తున్న నాకు, వింటున్న మీకు, ఈ 5 కండిషన్ ఇఫ్ యూ ఫాలో రియల్లీ ట్రూలీ హానెస్ట్లీ యూ విల్ బీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నువ్వు నిజంగా సంతోషకరమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవిస్తా అంటే సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు నిజంగా దేవుని సంతోషపరుస్తావు. మీకు గుర్తుందా లేదో, దావీదుని దేవుడు ఒక మాట అంటాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడే దావీదుని ఎన్నుకోకముందే నా హృదయానుసారుడు దావీదు అని. చూసాడా, యవన కాలంలో ఉండగానే దేవుడు దావీదు చూసి నా హృదయానుసారు అన్నాడు. దేన్ని చూసి అన్నాడు? ఏ కోణంలో చూసి అన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ స్టూడెంట్ అంటే నాకు ఫేవరెట్, ఈ స్టూడెంట్ అంటే నాకు ఫేవరెట్ అని కొంతమంది సార్స్ అంటూ ఉంటారు, లెక్చర్స్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఆ సబ్జెక్ట్లో బాగా చదువుతాడని కావచ్చు, మంచి బిహేవియర్ అని కావచ్చు. అలాగే దేవుడికి ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వ్యక్తులు ఎక్కువ ఇష్టపడతాడు, ఆయన వాడుకుంటాడు అనేది ఈ 5 కండిషన్. ఓకేనా, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం త్వరగా. ఓకే, సో చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలను రాజు అవ్వడానికి దేవుడు పెట్టిన కొన్ని షరతులు. ఆ షరతులు ఎక్కడ ఉన్నాయంటే ద్వితోపదేశకాండం 17వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చదువుతాం. ఓకే, అలా మొదటి పాయింట్ ఏముంటుందంటే 15వ వచనం, సహోదరులని 15వ వచనం చదువుతాను. సారీ బైబిల్. మొదటి కండిషన్ ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే, ఎలాంటి వ్యక్తి రాజు అవ్వాలంటే, ఎవరు రాజు అవ్వటానంటే నీ సహోదరులోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకోనవలను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద రాజుగా నియమించుకోనకూడదు. ఫస్ట్ కండిషన్. ఎవడైనా సరే ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే అతడు చేయాల్సిన మొట్టమొదటి పని, ఆ వ్యక్తి ఎలాంటి వాడు రాజు అవుతాడంటే అతడు ఇశ్రాయేలు జాతిలో పుట్టుండాలి, ఇశ్రాయేలు వంశానికి చెందినవాడు ఉండాలి. అన్యుని అనగా ఫిలిస్తీని కానీ, అమ్మాయిని కానీ, మోయాబిని కానీ ఎవరిని కానీ రాజుగా చేసుకోకూడదు. బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, ఏ క్రిస్టియన్ అయితే, నోట్ దిస్ పాయింట్, ఏ క్రిస్టియన్ అయితే, ఏ ఆత్మీయుడైతే, ఏ యవనస్తురాలైన అమ్మాయి అయితే లోకంతో సహవాసం కాకుండా దేవుని బిడ్డలతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటుందో, దేవుని బిడ్డలో ప్రభు సన్నిధిలో మండుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, ఆ మండుతున్నటువంటి వ్యక్తులతో సహవాసం కలిగి ఉంటారో వారిని నా దేవుడు వాడుకుంటాడు. మీకు గుర్తుందా, పౌలు తిమోతికి ఒక మాట అంటాడు. తిమోతి, నువ్వు పరిశుద్ధులు ఏమంటాడంటే నువ్వు తిమోతి యవన కాలం ఉన్నటువంటి నీవు పరిశుద్ధుడివై చేతులెత్తి పరిశుద్ధంగా ప్రార్థన చేయ వ్యక్తులతో సహవాసం కలిగి ఉండు, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండు అని అంటాడు. అంత మాత్రం కాకుండా అల్లరితో కూడిన ఆటపాటలకును, తర్వాత విమర్శలకును దూరంగా ఉండు. అవి ఎలాంటివి అంటే కొరుకొడు పుండు లాంటివి తిమోతి, వాటికి దూరంగా ఉంటూ చేతులెత్తి ప్రార్థన చేయి పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయము అని అంటాడు. ఎవరు? పౌలు అంటాడు. ఎవరికంటాడు? తిమోతికి అంటాడు. ఎందుకంటే తిమోతి దేవుని చేతిలో బాగా వాడబడాలంటే అతడు ఉండాల్సినటువంటి ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ నేను మారుమనసు పొంది రక్షణ పొంది, మీరు ఎవరైనా కొత్తగా మారుమనసు పొంది రక్షణ పొంది ఎదగాలనుకుంటే, ఆత్మీయంగా దేవునితో సహవాసం ఎదగాలనుకుంటే, దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలనుకుంటే, దేవుడు మెచ్చుకునే పాత్రగా ఉండాలంటే మీ జీవితంలో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే లోకంతో సహవాసం కంటే, లోకంతో సహవాసానికి దూరమై దేవునికి అన్యోన్య సహవాసం, దేవుని ప్రజలతో అన్యోన్య సహవాసం ఉండాలి. అలాంటి వ్యక్తిని దేవుడు చూస్తాడు. అందుకనే మొదటి రాజు ఎలాంటి వాడే ఉండాలంటే, నీ సహోదరులు కానీ ఒకరిని నీ మీద రాజుగా నియమించుకునేవాడు, నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద రాజుగా నియమించుకోవడు. ఎందుకు దేవుడు అన్యుని రాజుగా నియమించుకోవద్దన్నాడు? ద ఫస్ట్ పాయింట్, నీ సహోదరుడే ఉండాలి రాజుగా. ఎందుకు దేవుడు అన్యుని వద్దన్నాడు? మోయాబీలు ఉన్నారు, అమోనీయులు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు. ఎందుకు వద్దన్నాడు అంటే వాళ్ళ కండిషన్స్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ విగ్రహారాధన వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తలంపులు వేరు. అందుకే నేను అంటున్నా, నువ్వు ఒక ఫ్రెండ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సంజీవ్ తేజ నేను ఉన్నా. నాకు దేవుడు నమ్ముకోకముందు, మారు మనసు పొందకముందు నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, సినిమాస్కి వెళ్తుంటారు. అఫ్ కోర్స్ నేను కూడా దేవుడు నమ్ముకోకముందు సినిమాస్కి వెళ్తూ ఉంటాం కదా, ఫ్రెండ్స్తో తిరుగుతుంటాం కదా. వన్స్ మారు మనసు రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనకు ఒక డైరెక్షన్లో నడిపిస్తుంటాడు, ఇది తప్పు ఇది రైట్ అని ఆయన వాక్యానుసారంగా. ఇప్పుడు ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ వాళ్ళతో ఉన్నాం అనుకో, ఆ వాళ్ళతో ఉన్నప్పుడు తిరిగి మన పాత నేచర్, వాళ్ళ లైఫ్ స్టైల్లోకి మనం కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు రాజుగా ఉంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ కన్వర్ట్ అయిపోతారు. కాబట్టి రాజైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైనా సరే, అలాగే దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్న నువ్వైనా, ఆనాడు విలియం కేరీ అయినా, జాన్ వెస్లీ అయినా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే దేవుడు వాడుకోవాలంటే ఆయన ప్రజలతో, ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో, ఆయన సవాసంలో అంటు కట్టబడిన వ్యక్తిని మాత్రం దేవుడు వాడుకుంటాడు. ఈ పాయింట్ నోట్ చేసుకో. అనుకుందాం, నువ్వు మందిరం మామూలు పొందో రక్షణ పొందావు.
వారానికి ఒక ఆదివారం మధ్యాహ్నానికి వస్తావు. మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు నీ జాబ్స్ అంటావు, తాగుతావు, ఫ్రెండ్స్‌తో పార్టీస్ అంటావు, ఈవినింగ్ అయితేనే పబ్స్‌కెళ్తావు, తాగుతావు, తిరుగుతావు, ఎంజాయ్ చేస్తావు, బంధువుల ఇంటికెళ్తావు, చుట్టాల ఇంటికెళ్తావు, రూమర్స్ చెప్పుకుంటావు. ఆ బంధువు ఇట్టా, ఈ చుట్టం ఇట్టా, వాడిట్టా, ఈడిట్టా అనుకుంటావు. నిన్ను దేవుడు వాడుకుంటాడా? వాడుకోలేడు. అంత మాత్రం ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే రాజులు మాత్రమే. వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం రాజులు. అది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ చూద్దాం. త్వరగా నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఎక్స్‌ప్లనేషన్ టైం లేదు కాబట్టి సో మూవ్ ఆన్ అవుతున్నాను. అండ్ సెకండ్ కండిషన్ చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోకండి. ఇప్పుడు మనం చదువుతున్న ఏ కండిషన్ అయితే ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒకవేళ మేబీ ఈ 40 మంది రాజుల్లో మీరు ఎన్ని రాజులు చదివారు? ఎంతమంది జీవితాలు మీరు చదివారో తెలీదు గానీ, మీకు తెలిసిన రాజులు సౌలు మాక్సిమం ఎక్కువ సంఘాల్లో ఈ ముగ్గురు రాజుల గురించి బాగా బోధించుంటారు నాకు తెలిసి మాక్సిమం. అదేంటంటే సౌలు, దావీదు, సొలొమోన్. ఇంగా అక్కడక్కడ హిజ్కియా గురించి, హిజ్కియా ప్రార్థన, హిజ్కియా గర్వము ఇది ఎక్కువ బోధించుతారు. మొత్తం మాక్సిమం ఎక్కువ సంఘాల్లో ఈ నలుగురు రాజుల గురించి ఎక్కువ బోధిస్తారు. మిగిలిన రెహబాము, యెరోబాము, ఓమ్రి, జిమ్రి, తిబ్ని ఇవి ఎక్కువ మంది బోధించరు. నేను ఒక సంఘానికి ఒక పెద్ద సంఘం కడప పట్టణంలో ఆ సంఘానికి వెళ్ళి ఒక పరిచారకుడిని అడిగా. జిమ్రి తెలుసా అన్న. జిమ్రీనా? అదేంటి కొత్తగా ఉంది పేరు అన్నాడు. ఓమ్రి తెలుసా అన్న. ఓమ్రీనా? తిబ్ని తెలుసా అన్న. తిబ్నీనా అంటే అన్నాడు. అంటే నేనేమంటానంటే వాళ్ళు తక్కువ చేయట్లేదు సుమా. ఎక్కువ మంది ఏ వాక్యం అయితే ఉందో లేదా సౌలు, దావీదు, సొలొమోను, హిజ్కియా వీళ్ళ చుట్టే తిరుగుతుంటారు. వీళ్ళ చుట్టే తిరుగుతుంటాడు. గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మనమ్మ రోజు దోస, రోజు ఇడ్లీ అదే చేస్తాను అనుకో కోపం వస్తుంది. చిరాకు వస్తుంది. ఏందమ్మా రోజు ఇదేనా? వేరే ఐటెం లేదా? ఉంటది ఇంట్లో. కానీ మనకు వచ్చి అదే కాబట్టి తొందరగా కొంతమంది ఏంటంటే ఉప్మా తొందరగా అవుతుందన్నమాట. నీళ్లు పోయడం, దాంట్లో అదే తర్వాత గింజలు వేయడం, నీళ్లు పోయడం, బియ్యం అది ఉప్మా రవ్వ వేయడం అంతే. ఉప్మా అయిపోతది. అది స్పీడ్‌గా అవుతదని చెప్పేసి సోమం ఉప్మానే, మంగళ, బుధు, గురు, శుక్ర, శని, ఆదివారం ఒకరోజు మొత్తం 6 రోజులు ఉప్మానే. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే బైబిల్‌లో కొన్ని వ్యక్తుల గురించి ధ్యానం చేసేటప్పుడు కష్టం ఉంటే అర్థం చేసుకోవడం. అవి అర్థం చేసుకోవడం కష్టం అని చెప్పేసి చదవడం మానేసి కేవలం వీటి చుట్టే తిరుగుతాడనమాట. వీటి చుట్టే తిరుగుతాడు. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు సుమా. బట్ నా పాయింట్ ఏంటంటే దావీదు ఒక మాట అంటాడు. ప్రభువా నీ ధర్మశాస్త్రంలో లోతైన సంగతులు చూడగలన్నాడు నా కన్నులు తెరువయ్యా. దావీదు ఎందుకు హృదయానుసారుడు తెలుసా? దీవారాత్రం ధర్మశాస్త్రం ధ్యానించేవాడు. నాకు భలే ఇష్టం అండి దావీదు. ఎందుకు ఇష్టం అంటే భార్యలుంటారు. అందమైన భార్యలుంటారు. అబిగాయిల్ ఉంది. ఆ తర్వాత మీకాల్ ఉంది. యుద్ధం చేసి 200 మందిని చంపి పెళ్లి చేసుకున్నాడు మీకాయలు. ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క చరిత్ర ఉంది దావీదుకు. ఇంక బెత్షెబానైతే ఇంక చెప్పబల్లే. కళ్ళతో చూసి ప్రేమించి ఎంత పాపాన్ని భుజాన వేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో, కోరుకొని పెళ్లి చేశాడో బెత్షెబా ఉంది. ఇంతమంది భార్యలు ఉంటే దావీదుకు నెత్తి మీద కిరీటం, కూర్చునే సింహాసనం, రాజులు, రాజ్యాలు అన్నీ ఉంటే దావీదుకు ఏమన్నాడు తెలుసా? దావీదు తెలుసా అండి? అద్భుతమైన మాట. ఏ కీర్తనలో దావీదు ఏమని అన్నాడు? అయ్యా నా భార్యలో నాకు అందం, నా భార్యలే నాకు దుర్గవు, నా భార్యలే నాకు ఆశ్రయం అన్నాడా? అంత పెద్ద రాజు ఏంటి ఏమన్నాడు తెలుసా తన కీర్తనలో? యెహోవా నువ్వే నా ఆశ్రయం. నీ ధర్మశాస్త్రం ధ్యానించుటకు నా పడక మీద నా పడక మీద నేను మేలుకోనున్నాయా, వాటి ధ్యానించుకొని కూర్చున్నానయ్యా, పగలు ఎప్పుడైతుందా అని ఎదురు చూసుకోనున్నాయా, కావలివాడు ఎదురు చూసుకోనట్లు అంటాడు. అంటే నేను ఏమంటాడు ఎంత డిజైర్ చూసారా ఆ దేవుని వాక్యం ధర్మశాస్త్రం ధ్యానం చేయాలని. ఎందుకు నీ మాట చెప్తానంటే అలా వాక్యాన్ని లోతుగా ధ్యానం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ విధంగా ఉన్నతంగా ఎదిగాడు. సో కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే రాజులు ఎలాంటి వాళ్ళు ఎలా రైటా రాంగా అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే దిస్ 5 కండిషన్. ఈ 5 కండిషన్ బట్టి మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే అతని సహోదరులు ఉండాలి. ఎందుకు అతని సహోదరులు అంటే అతడు దేవుని సిద్ధాంతాలు, దేవుని పద్ధతులు, దేవుని ఆలోచనలు, దేవుని అనుగుణాలు అతనికి వస్తాయి కాబట్టి అది ఫస్ట్ కండిషన్. ఇంకా సెకండ్ కండిషన్ చూద్దాం. ఒక వ్యక్తి రాజు అయితే అతడు అనుసరించాల్సిన సెకండ్ కండిషన్ లేదా అతడు ఫాలో అవ్వాల్సిన సెకండ్ టర్మ్ ఏంటి చూడండి. అతడు గుర్రములను అతడు ఎవరిడా రాజు గుర్రములను విస్తారంగా సంపాదించుకోనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలాగనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పును. చూసారా? అండ్ సెకండ్ కండిషన్ ఏంటి? అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకోకూడదు. అంటే పాయింట్ ఏంటంటే గుర్రాలు సంపాదించుకోకూడదా? సంపాదించుకోవచ్చు. నేను బ్రైట్నెస్‌లో పెడతాను చూడండి. అతను గుర్రాలను సంపాదించుకోవచ్చు. బట్ విస్తారంగా సంపాదించుకోకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే తాను గుర్రములు హెచ్చుగా సంపాదించిన నిమిత్తం ఐగుప్తునికి వెళ్ళకూడదు. అప్పట్లో గుర్రములకు, రథములకు ఐగుప్తు ఫేమస్ అనమాట. మీరు కీర్తనలు గాని, సొలొమోను గ్రంథాలు గాని చదవచ్చు. ఐగుప్తు రథాలంటే అంత ఫేమస్ అప్పట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా బాగా డిగ్రీ కంప్లీట్ అయిపోయి మంచి స్కోర్ ఉందనుకో, మీకు దగ్గర మంచి డబ్బు ఉందనుకో, ఒకవేళ మీరు ఎంబీఏ చేయాల్సి వస్తే ఎక్కడికి వెళ్తారు? మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్తారు, యూఎస్ఏ కానీ యూకే కానీ వెళ్తారు. ఎందుకు యూఎస్ఏ, యూకే? ఎందుకు పాకిస్తాన్ వెళ్ళరు? ఎందుకు బంగ్లాదేశ్కి వెళ్ళరు? ఎందుకు వెళ్ళరంటే ఆ కంట్రీస్లో అంత ఫెసిలిటీ కానీ అంత ఉన్నతంగా కానీ జీడిపి పరంగా కావచ్చు అంత ఎదగలేదు కదా.
ఎందుకు అమెరికాకి వెళ్తారు, ఎందుకు యూకే వెళ్తారు అంటే అక్కడ బాగుంది. అలాగే ఆ టైంలో మనం ధ్యానం చేస్తున్న 13, 1400 శతాబ్దం క్రితం ఆ టైంలో క్రీస్తు పూర్వం ఐగుప్తు సామ్రాజ్యం అనేది ఉన్నతమైన సామ్రాజ్యం. అక్కట్లో రథాలు చాలా ఫేమస్. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాయన మీరు విస్తారమైన గుర్రాలు సంపాదించుకోకూడదు, తిరిగి మరలా ఐగుప్తుకి వెళ్ళకూడదు. ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన భావం ఏంటంటే, మన జ్ఞానం మీద, మన తెలివితేటల మీద మనం ఎక్కువ ఆధారపడకూడదు. అంటే జ్ఞానం ఉండకూడదా? ఉండొచ్చు. జ్ఞానం ఉండొచ్చు, తెలివితేటలు ఉండాలి, చదువు ఉండాలి, విద్య ఉండాలి. జ్ఞానం అడగమంటాడు, వివేకాన్ని అడగమంటాడు. అందుకని అదే సామెత గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీ దేవుడైన యెహోవా మీద పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన మీద ఆధారపడమని. ఫస్ట్ పాయింట్, ఏ వ్యక్తి అయితే దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటాడో, దేవుని సంఘంలో అంటూ కట్టుబడి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. నెంబర్ 2, ఏ వ్యక్తి అయితే పరిపూర్ణంగా గుర్రముల మీదనో, తమ జ్ఞానం మీదనో, థియాలజీ మీదనో, వేదాంతం మీదనో, విద్య మీదనో, నేను ఇన్నిసార్లు బైబిల్ చదివాను, అన్నిసార్లు బైబిల్ చదివాను. కొంతమందికి హెడ్ వెయిట్ ఉంటుంది అనమాట. అంటే తలపొగరు ఉంటుంది. నేను ఇంత చదివాను, అంత చదివాను అంటూ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. అది కాదు. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడే లక్షణం కలిగిన వ్యక్తులను దేవుడు వాడకూడదు. అందుకని అంటున్నాడు, విస్తారమైన గుర్రం సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకుని దాని మీద ఆధారపడకూడదు. నెంబర్ 2, అంత మాత్రం కాదు, అందులోనే మీరు తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళకూడదు. అనగా ఏ ఎవడొస్తాడైనా, ఏ వ్యక్తి అయినా తిరిగి మళ్ళీ నీ పాత అలవాటు, నీ పాత ఫ్రెండ్స్, నీ పాత కోరికలు, సినిమాలు కావచ్చు, చాటింగ్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, బంధువులతో ఏమంటారు రూమర్స్ కావచ్చు, కొంతమందికి ఆ జబ్బు ఉంటుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ తత్వం కావచ్చు, తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఎగరడం, చిందునడటం, దేవుని వ్యతిరేకంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం కరెక్ట్గా. అలాంటి వ్యక్తులు దేవుడు వాడుకోలేరు. సో మర్చిపోకండి మై ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ బై గాడ్, నువ్వు దేవుడి చేతిలో వాడబడాలనుకుంటున్నావా, దేవుడి చేత నువ్వు వాడబడాలని ఆశపడుతుంటే, నెంబర్ 1, నువ్వు దేవుని సంఘంలో దేవుని బిడ్డలను అంటుకడబడు. నెంబర్ 2, నీ జ్ఞానం మీదనో, విస్తారమైన నీ గుర్రములు అనగా విస్తారమైన నీ జ్ఞానం మీదనో, తెలివితేటల మీదో, మీ నాన్న సంపాదించాడు పాస్టర్ అయితే, మీ తల్లిదండ్రి పాస్టర్ అయితే, వాళ్ళ ఇదైతే, మా అమ్మ నాన్న పాస్టర్, నాకు అంత తెలుసు ఇంత గర్వపడటమో కరెక్ట్ కాదు. దేవుని మీద ఆధారపడాలి. అంత మాత్రం కాకుండా పరిపూర్ణంగా మళ్ళా తిరిగి ఐగుప్తుకి వెళ్ళకూడదు. అనగా అంటే దాని అర్థం ఏంటంటే, అంతకాలం 400 సంవత్సరాలు బానిసలుగా బతికారు ఇశ్రాయేలు ప్రజలు. మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. అలాగే మనం ఒకప్పుడు సినిమాలకో, చాటింగ్లకో, ఫోన్ కాల్స్కో, రహస్యమైన బూతు బొమ్మలకో సంథింగ్ ఏదో ఉంటుంది బానిసత్వం. ఆ బానిసత్వం తిరిగి వెళ్ళకూడదు. సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్, త్వరగా వెళ్ళిపోతున్నాను నేను, కంప్లీట్ చేస్తాను త్వరగా. అండ్ థర్డ్ కండిషన్ చూడండి, తన హృదయము తొలగిపోకూడనట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. వెండి బంగారమును అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోనకూడదు. ఈ పాయింట్ చూడండి, తన హృదయమును తొలగిపోకూడనట్టు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారమును అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. రిమెంబర్ మై ఫ్రెండ్స్, చాలా మందికి ఒక తత్వం ఉంటుంది. అదేంటంటే లోక జ్ఞానం వెరితనము అని చెప్పేసి చాలా మంది 10th క్లాస్లోనో, 9th క్లాస్లోనో, 7th క్లాస్లో చదువు మానేస్తున్నారు. ఎందుకు మానేస్తారు బాబు అంటే దేవుడు నన్ను సేవ పిలిచాడనా అంటే, దయచేసి ఎవరైనా మీలో యవనస్తులు అంటే దయచేసి రిమెంబర్ దిస్ వన్. చాలా మంది అంటే లోక జ్ఞానం వెరితనం బైబిల్ ఉందనగా, అందుకని నేను 8th, 7th, 8th, 9th, 9th క్లాస్లో నేను చదువు మానేసి సేవ చేస్తున్నాను. దయచేసి అలాంటి పొరపాటులోకి రావద్దండి. ఒకవేళ మీరు ఎవరైనా చదువుకుంటున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని సేవ పిలుస్తున్నట్టు, పరిచయం పిలుస్తున్నట్టు అనిపిస్తున్నట్లయితే, ఫస్ట్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్. చదవలేని పరిస్థితులు ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. నేను వాళ్ళ గురించి మాట్లాడలే. నీకు చదవగలిగి, నీ తల్లిదండ్రులు ఎఫోర్ట్ చేయగలిగి, నీకు ఉన్నతంగా ఉండగలిగి, నువ్వు కనీసం అంటే మినిమం బేసిక్ అనేది ఉండాలి తప్పకుండా. దేవుడు లోక జ్ఞానం ఎర్రితనం అని ఎందుకన్నాడంటే, లేదా పౌలు ఆ మాట ఎందుకన్నాడంటే, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కానీ ఒక చిన్న మాట చెప్తా, మీరు ఎవరైనా యవనస్తులు ఆ ప్రిపరేషన్ ఉన్నట్లయితే. పౌలు ఎథెన్సు అనే పట్టణాన్ని తిరుగుతున్నాడు. ఎథెన్సు అనే పట్టణం అప్పట్లో టాప్ 3 యూనివర్సిటీలో 3వ యూనివర్సిటీ, టాప్ 3 యూనివర్సిటీలో. అప్పట్లో రోమ్, తర్వాత ఎథెన్స్, తర్వాత అలెగ్జాండ్రియా, ఈ 3 పట్టణాలు టాప్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇప్పుడు టాప్ యూనివర్సిటీ అంటే శాంట్ఫోనియా కానీ, అమెరికాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలు అంటారు కదా. అట్లా అప్పట్లో 3 యూనివర్సిటీలు చాలా ఫేమస్ అనమాట. ఆ 3 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ ఎథెన్స్లో మనం చదువుతూ ఉంటాం. బెరయా సంఘస్థులు కానీ ఎథెన్స్ అనే పట్టణానికి పౌలు సేవకు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ వేదాంతం చూసి ఆశ్చర్యపోతాడు పౌలు. కానీ వాళ్ళకి ఎంత వేదాంతం ఉన్నా ఎంత తత్వజ్ఞానం ఉన్నా, ఆ తత్వజ్ఞానం వాళ్ళని దేవుని యొద్దకు నడిపించట్లా. ఆ నడిపించకపోగా వాళ్ళు మరింత దేవునికి దూరం చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు ఏమన్నాడంటే, ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నాడు. దట్ మీన్స్ ఆ లోక జ్ఞానం దేవునికి దగ్గర చేయట్లా, అతను మరింత దూరం చేస్తుంది. కమ్ టు ద పాయింట్. అదే లోక జ్ఞానం లేదా అదే దేవుడు నీకు ఇచ్చిన చదువు, అదే నీకు ఇచ్చిన ఎడ్యుకేషన్ ద్వారా నువ్వు దేవునికి మరింత దగ్గర అవ్వచ్చు, దేవునికి దూరం అవ్వచ్చు. దేర్ ఆర్ 2 థింగ్స్. ఒక కాయిన్‌కు 2 సైడ్స్ ఎలా ఉంటాయో, దేవుడు నీకు ఇచ్చిన ఎడ్యుకేషన్, నీకు ఇచ్చిన చదువు ద్వారా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ ఇద్దరు అనుకుందాం. ఒక వ్యక్తి అసలు చదువుకోవాలి, ఒక వ్యక్తి చదువుకున్నాడు.
చదువుకోని వ్యక్తి, అసలు చదువుకోని వ్యక్తి బైబిల్ చదువుతాడా? చెప్పండి. చదవలేడు. చదువుకున్న వ్యక్తి చదవగలుగుతాడు. నేనేమో డిస్కస్ చేయట్లేదు సుమా. పరిస్థితులను బట్టి దట్స్ ఓకే. కానీ చదవగలిగి కూడా, చదువుకొని కూడా, ఇంట్లో ఎఫర్ట్ చేయగలిగి కూడా కావాల్సికనే ఎవరో చెప్పారనో భ్రమపడి బేసిక్ 6th, 7th, 5th క్లాస్‌లోనే చదువు మానేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారంటే నా దైవజనులు యేసన్న గారు కూడా 6th క్లాస్. యెస్. నేను అదే అంటున్నా. పరిస్థితులను బట్టి కొంతమంది జీవితాలు వేరు, కొంతమంది పిలుపు వేరు. నీ తల్లి, తండ్రి నిన్ను చదివించగలిగి, నువ్వు చదువుకోగలిగినట్టయితే దయచేసి ఇంటర్, డిగ్రీ, నీ బాగా చదువుకో. చదువుకున్న తర్వాత బయటికి రా. డిగ్రీ చదివావా? ఒకవేళ చిన్న ఉద్యోగం ఉందా? లేదా అయిపోయిన తర్వాత అప్పుడు రా. అప్పుడు దేవుడు నీకిచ్చిన అంతవరకు నువ్వు చదువుకున్న జ్ఞానం, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తెలుసుకోవచ్చు, వాడేవి ఉపయోగించు. దేవుని సేవలో బహు బలంగా వాడబడు. అంతేగాని 5th క్లాస్‌లోనో, 4th క్లాస్‌లోనో, 3rd క్లాస్‌లోనో కొంతమంది చిన్న పిల్లలు 6th, 7th చదువు మానేసి రావడం కరెక్ట్ కాదు. నేను ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే, సొలొమోను రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు జ్ఞానం అడుగుతాడు. అయ్యా నాకు జ్ఞానం ఏంటి? దేవుడు ఆశ్చర్యపోతాడు. ఏమని ఆశ్చర్యపోతాడంటే, నువ్వు జ్ఞానం అడిగావు, జ్ఞానంతో పాటు బంగారాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తాను. సో మనకు జ్ఞానం కావాలి, మనకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి. పరిచయం చేయాలంటే ఒక నాయకుడిగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా చదువుకుంటున్నట్టయితే చదవండి. అట్ ద సేమ్ టైం ప్రొటెక్ట్ యువర్ ప్యాషన్. మీ ప్యాషన్‌కు చుట్టూ కంచె వేసుకోండి, దాన్ని పోగొట్టుకోకండి. నేను బీటెక్ చదువుకునే రోజుల్లో ఆఫ్టర్‌నూన్ అయితే చిన్న బైబిల్ ఉండేది. నాలో ఉన్న కసి ఎక్కడ చల్లారిపోతుందో, నాలో ఉన్న దేవుని పట్ల ఆశ ఎలా చల్లారిపోతుందని ప్రతి కాలేజ్‌కి వెళ్ళే మధ్యాహ్నం లంచ్ టైమ్ ఉంటుంది కదా, లంచ్ టైం కానీ సమ్‌టైమ్స్ కొన్ని పీరియడ్స్‌లో సార్ వాళ్ళు రానప్పుడు వెంటనే బైబిల్ తెచ్చి చదివేవాడిని. మోస్ట్‌లీ ఎక్కువ కాలేజ్ మధ్యలో సామెతల గ్రంథం అండ్ సామెతల గ్రంథం ఎక్కువ చదవడం. తర్వాత చిన్న పుస్తకాలు 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఈ 3 పుస్తకాలు. సామెతలు, తిమోతి, 2 తిమోతి, తీతు, ఈ 4 పుస్తకాలు ఎక్కువ చదివాను. మీరు ఎవరికైనా మీ ఆత్మీయత, మీరు ఎవరికైనా చదువుకుంటున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరంటే దయచేసి మీ కాలేజీలో మీ క్యారెక్టర్‌ని కాపాడుకోండి, బిల్డ్ చేసుకోండి, ఆ కసిని, ఆ మంటను పెంపొందింపజేసుకోండి. దెన్ కమ్ టు గాడ్, దేవుని కొరకు వాడు. అంతేగాని మధ్యలో లోక జ్ఞానం వెర్రితనం అని చెప్పేసి దయచేసి ఆ వాక్యాన్ని తప్పుగా వక్రీకరించుకోకండి. సో దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కమ్ టు ద పాయింట్. నేనేం చెప్తున్నానంటే, రాజులు అయ్యేటప్పుడు దేవుడు చెప్తున్న 3 కండిషన్‌లో, 5 కండిషన్‌లో మూడో కండిషన్, అయ్యా ఏ వ్యక్తి అయితే రాజు అవుతున్నాడో ఆ వ్యక్తి తన హృదయం తొలగిపోకోకుండా అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్న రాజు ఎవరు చెప్తారా? సండే స్కూల్ పిల్లలని అడిగే చెప్తారు. అనేక మంది సొలొమోన్. స్త్రీలు. అబ్బా! సొలొమోన్. సొలొమోన్. ఇంకా ఏంటండి సొలొమోనే కదా! రైట్. మా చర్చిలో ఒక బ్రదర్ ఉండేవాడు. అన్న నా కోసం ప్రార్థన చేశాడు. అన్న ప్రే చేయండి అని అంటే, ప్రభువా మా మధ్యలో ఉన్న సంజీవ్ అన్నకు సొలొమోన్ లాగా దీవించు ప్రభువా, సొలొమోన్ లాగా ఆశీర్వదించు ప్రభువా అంటుండేవాడు అన్న. నేను ప్రే అయిపోయిన తర్వాత అన్న ఎందుకన్నా అలా అడిగావు అంటే నేను నవ్వుతుండేవాడిని. అన్న అలా ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు సొలొమోన్‌లా దీవించమంటే, సొలొమోన్‌లా ఆశీర్వదించమంటే 700 మంది భార్యలు, 300 మంది, 1000 మంది వస్తారా? లేదంటే సొలొమోన్‌కున్నంత బంగారు ఆస్తి నాకు వస్తదని. అప్పుడు అన్న అన్నాడు, అలాగా తమ్ముడు, సొలొమోన్ లాకుంటే జ్ఞానం అది ఇది అని అంటుండేవాడు. రైట్. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, సొలొమోను మహాజ్ఞాని. సొలొమోను మహా తెలివైనోడు. కానీ అలాంటి తెలివైనోడు, మహాజ్ఞాని హృదయాన్ని తిప్పేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ 5 కండిషన్‌లో సొలొమోన్ ఇక్కడ తప్పాడు. మూడో కండిషన్ తప్పిపోయాడు. ఇలా మనకు కనపడతారు బైబిల్‌లో. మీరు 5 కండిషన్‌లు పక్కన పెట్టుకొని చూడండి. చెక్ చేసుకోండి. అలాగే టిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, సైన్స్, తెలుగు ఉంటాయి కదా! 35 మార్క్స్ పాస్ కదా! అలా ఎంతమంది పాస్ అయ్యారు ఈ 5 కండిషన్‌లు? మనలో కూడా కొంతమంది జబ్బు ఉంటది. ఎయిదర్ లేడీస్ కావచ్చు, ఎయిదర్ గర్ల్స్ కావచ్చు, ఎయిదర్ బాయ్స్ కావచ్చు. కొంతమందికి ఒక జబ్బు ఉంటది. ఈ సడెన్‌గా ఎవరైనా బాయ్స్ పోతున్నా, గర్ల్స్ పోతున్నా ఇంప్రెస్ చేయాలని, వాళ్ళనేదో మెప్పించాలని కాలేజీలో మేజర్‌గా నేను చూసాను. నేను కూడా కాలేజీలో కొత్తగా వెళ్ళిన తర్వాత, కొత్తగా జాయిన్ అయిన తర్వాత, హార్మోన్స్ పొందకముందు మనకు ఒక నేచర్ ఉంటది. బై స్వభావం అది ఉంటది మనకు. ఎలా అంటే ఇంప్రెస్ చేయాలి, మెప్పించాలి అనే డైలాగులు వేయటం, జోక్స్ వేయటం, వాళ్ళ ముందు తెలియని ఒక కోతి శాస్త్రాలు వేయటం, రకరకాల బిహేవ్ చేస్తుంటారనమాట. ఒక క్రిస్టియన్‌కి, ఒక నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన విశ్వాసికైతే దట్స్ నాట్ కరెక్ట్. యూ ఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్. నువ్వు కరెక్ట్ అయిన దారిలో లేవు. అలా లేవు కాబట్టే నువ్వు ఏదో ఇంప్రెస్ చేయాలని తాహతాలాడుతుంటావు. దయచేసి ఒకవేళ మీలో ఎవరికైనా సరే నిజమేనా నాకుందా ఆ తాహతాలాట అంటే ప్రభువుని అడగండి. ప్రభువా దాన్ని అదుపు చేయగల కృపనివ్వండి. అన్నా నాకు అస్సలు లేదన్నా, నేను ఎవరిని పట్టించుకోనన్నట్లయితే అర్జెంట్‌గా ఎర్రగడ్డ హాస్పిటల్‌కి చేరండి. ఎందుకంటే యాస్ ఎ హ్యూమన్ నేచర్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్స్‌కు అట్రాక్ట్ అవ్వడం, ఇంప్రెస్ చేయాలని అనిపించడం అది నేచర్ అది. మనకున్న స్వభావం అది. కానీ ఆ స్వభావాన్ని అదుపులో ఉండాలి. కంట్రోల్ తప్పకూడదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. అందుకనే ఏమంటాడంటే, రాజు అయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. తప్పులేదు. నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర నీ 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 హావభావాలు కావచ్చు, నీ ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రేమగా మాట్లాడడం కావచ్చు, జోక్స్ చేయడం కావచ్చు, అది డిఫరెంట్ థింగ్, డిఫరెంట్ పాత్. కానీ అనేక మంది స్త్రీల వైపు తిరగడం, అనేక మంది స్త్రీలను ఇంప్రెస్ చేయాలనుకోవడం, ఎవరో అందరూ నాకే పడాలి. ఈ జనరేషన్‌లో ఏందంటే ఎంతమంది అబ్బాయిలు పడితే, ఎంతమంది అమ్మాయిలు పడితే వాళ్ళంత తోపులనమాట.
ఎంతమంది పడితే వాళ్ళంత పెద్ద ఇది అన్నట్టు ఈ ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న జనరేషన్‌లో అదొక ఫ్యాషన్‌గా తయారైపోయింది. కాబట్టి దయచేసి ఈ లోకంలో పడి, లోకపు కల్తీలో పడి మీ క్యారెక్టర్‌ను, మీ జీవితాన్ని అమ్ముకోకండి. దయచేసి ఒక సేవకునిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా బయట నా ఫ్రెండ్స్‌తోని కొంతమంది చూసిన వాళ్ళని చూసాను కదా! నేను కూడా బెంగుళూరులో గ్రాఫిక్ చేసినప్పుడు పొర్రపాటున ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడనుకో, ఒక అమ్మాయికి గర్ల్ ఫ్రెండ్ లేడనుకో అంతే. వాడేదో ఏదో అంగార గ్రహం నుంచి వచ్చినట్టు, వాడసలు ఈ లోకానికి చెందినవాడు కానట్టు, నిజం చెప్పనా? అలా చాలా నీచంగా చూస్తారు తెలుసా? నేను కూడా బెంగుళూరులో గ్రాఫిక్ డిజైన్ చేసినప్పుడు ఒక తెలియని విధంగా చూస్తారు. ఏంటి గర్ల్ ఫ్రెండ్ లేదా? అరె బాయ్ ఫ్రెండ్ లేదా? అని అంటారు. ఏదో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా ఉండాలన్నట్లు ఈరోజు సమాజం అలా తయారైపోయింది. కాబట్టి దయచేసి ఎవరో ఏదో అనుకుంటారని, కించపరుస్తారని నువ్వు అస్సలు ఫీల్ కావద్దు. దేవుడేమనుకుంటాడు నీ గురించి అది ఆలోచించి. ఒకవేళ దయచేసి మీరెవరైనా సరే అనవసరమైన చాటింగ్స్ కానీ అనుకున్న దయచేసి ప్రభువుని అడగండి. ప్రభువా వాటి నుంచి విడుదల రండి. విడుదల పొందకోకుండా నేను వాడబడాలి, నేను పాటలు పాడాలి, నేను అది చేయాలి, ఇది చేయాలంటే యూ కాంట్ డూ ఇట్. నువ్వు చేయలేవు. దేవుడు నడిపింపు నీకు ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకని అంటున్నాడు, మీలో ఎవడైనా రాజు అయితే తన హృదయం తొలగిపోకూడనట్లు మీ హృదయాన్ని తొలగించే అబ్బాయి గాని, అమ్మాయి గాని ఐదర్ చాటింగ్ గాని, ఐదర్ ఫోన్ కాల్ గాని ఏ అడిక్షన్ అయినా సరే పోకోకుండా అనేకుల స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. వెండి, బంగారం అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోనకూడదు. ఎందుకు బహుగా విస్తరింపజేసుకోనకూడదంటే వెండి, బంగారం ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీకు జబ్బు వచ్చింది, మీకు రోగం వచ్చింది అనుకుందాం. సంజు తేజ్ అన్న నాకు ఒక జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చింది. నన్ను నన్ను చూపించగలిగే తల్లి, తండ్రి, మంచి ఆస్తి, మంచి డబ్బు, నాకు ఫ్యామిలీ డాక్టరు. ఎవరక్కడ అంటే ఒక బెంజ్ కార్ వేసుకొని, ఎవరెక్కడ అంటే ఒక డాక్టర్ వచ్చినాడు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్. అలాంటి స్థితిలో ఉన్నాననుకో, దేవుడి మీద ఆధారపడతానా? ఎక్కడో కామెంట్ చదివా. ఎవరో అన్నారు. చర్చిల్లో ఎక్కువగా పేదవాళ్ళే ఉంటారు. చర్చిలో ఎక్కువగా ఆహ్, పేదవాళ్ళే ప్రభువుని ప్రార్థన చేస్తారు. ఈ క్రిస్టియన్స్ ఎక్కువ పేదవాళ్ళే ఉంటారని. ఈ సాక్షాత్ యేసుక్రీస్తాడు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ధనవంతులు కాదంటాడు. ఎంత ధనవంతుడైనా తన దరిద్రుడనే అనుకోని అంతరంగంలో ప్రభువును వేడుకునేవాడు ధనుడు అని అంటాడు ప్రకటన గ్రంథం. కొంతమంది పైకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ లోపల పాపంతో కూరుకుపోయి ఉంటాడు. కానీ పైకి మాత్రం ధనవంతుల్లా ఉంటారు. నేనేం మాట్లాడుతానంటే ధనవంతుడు తనకున్నటువంటి డబ్బు, తనకున్న వెండి, తనకున్న బంగారం, తనకున్న 1,00,000 ప్యాకేజీ, సాలరీ అది ఉంటది తనకు. ఆ గర్వం తనను మోకాళ్ళను వేయనీయదు. ప్రభువు మీద ఆధారపడే విధంగా చెయ్యనివ్వదు. ఆ ప్రభువు మీద ఆధారపడుకోకుండా ఈరోజు ఎంతోమంది ధనవంతులు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, హోదా ఉన్న వాళ్ళు కావచ్చు. అందుకనే ఎందుకు ప్రభు దగ్గర రావట్లే? నిజమైన సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నారు? పాయింట్ ఏంటంటే ఇది. వెండి, బంగారము ఉన్నతంగా నీకు విస్తరింపబడినప్పుడు నీకు దేవుడు గుర్తురాడు. పెద్దలు ఒక మాట అంటారు. మీసాలున్నప్పుడు దేశాలు కానరావు అని. నా చిన్నతనం మా అవ్వ అంటాడు. అలా డబ్బున్నప్పుడు మనుషులకు దేవుడు గుర్తురాడు. డబ్బున్నప్పుడు బాగా ఉన్నప్పుడు. అందుకని అంటున్నాడు, ఏ రాజైనా సరే ఎదిగిన తర్వాత ఉన్నతంగా దింపబడితే వెండి, బంగారమును విస్తారంగా సంపాదించుకోవద్దు. మీరు గుర్తుందా? ఈ విషయంలో సొలొమోను ఫెయిల్ అయ్యాడు. వెండి, బంగారాన్ని విస్తారంగా సంపాదించాడు. అంత మాత్రం కాదు, స్త్రీలను విస్తారంగా పెళ్లి చేసుకున్నాడు. పడిపోయాడు సొలొమోను. చూసారా? సొలొమోను సంపాదించిన బంగారం గాని, వెండి గాని లెక్క పెట్టలేకపోయారు. బంగారం లెక్క పెట్టడం ప్రయత్నం చేశారు. లెక్క పెట్టారు. వెండిని లెక్క పెడదాం అనుకున్నారు. లెక్క పెడదాం అనుకున్నారు. ఎంచలేకపోతున్నారు ఇక. ఎంతుందో అని చెప్పేసి వేసేసారు ఇంక మూల. అంటే అంత సంపాదించాడు సొలొమోను. అంత సంపాదించాడు. అంత మాత్రం కాకుండా ఇలా ఇతర వ్యక్తులు అనేక మంది స్త్రీలను వెండి, బంగారం సంపాదించి పతనమైపోయాడు. సో, కాబట్టి మై ఫ్రెండ్స్, మీ జీవితంలో ఒకవేళ దేవుడు మీకు మంచి జాబ్ ఇచ్చాడా? దట్స్ గుడ్. ఒకవేళ మీకు మంచి సాలరీ ఉందా? దట్స్ గుడ్. మీకు మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందా? దట్స్ గుడ్. ఒకవేళ మీకు మంచి ఫైనాన్స్ సపోర్ట్ ఉందా? వెరీ గుడ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, డోంట్ డిపెండ్ ఆన్ దెమ్. డోంట్ డిపెండ్ ఆన్ దట్. దయచేసి వాటి మీద ఆధారపడి, వాటి మీద నీ ప్యాకేజ్ మీదనో, నీ జాబ్ మీదనో, నీ సాలరీ మీదనో ఆధారపడి దయచేసి మీ జీవితాన్ని దేవునికి దూరంగా, ప్రార్థనా జీవితానికి దూరంగా చేసుకోకండి. ఒకవేళ మీకు నిజంగా నా జీవితంలో ఈ ఉద్యోగం, లేదా నిజంగా నాకు ఈ డబ్బు అనే గర్వం, ఈ ఈ ఈ ఈ ఈ కంఫర్ట్ జోన్ అనేది నాకు స్పిరిచువల్‌గా ఎదగలేకపోతున్నాను అనిపిస్తున్నట్టయితే ప్రభువుని అడగండి. సామెతల గ్రంథంలో మాట ఉంది. ప్రభువా, నేను డబ్బు ఎక్కువై యెహోవా ఇవ్వడం అందునేమో, తక్కువై దొంగిలించునేమో, ఇవేవి నాకు లేకుండా సరితుమానంగా నాకు ఇవ్వయ్యా. ప్రభువుని అలా అడగండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయినా ప్రభు సేవలో వాడబడాలంటే, పరిచర్యలో ఉపయోగపడాలంటే, దేవుడు వాడుకునే పాత్ర కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి? లెట్ మీ షో యూ. ఫస్ట్ థింగ్ ఏంటి? తన సహోదరుని రాజుగా నియమించుకోవాలి. అనగా మనం కూడా దేవుని బిడ్డలతో సావాసం ఉన్న వ్యక్తి, దేవుని సంఘంలో అంటుకట్టబడిన వ్యక్తి వాడపడతాడు. నెంబర్ 2, గుర్రములను విస్తారంగా సంపాదించుకోవద్దు. గుర్రాలను విస్తారంగా సంపాదించుకోవడానికి ఐగుప్తుకు వెళ్ళకూడదు. అనగా తన జ్ఞానం మీద, తన తెలివితేటల మీద, తన వేదాంతం మీద ఆధారపడడం కావచ్చు. ఈ జనరేషన్‌లో ఆధారపడడం గాని కరెక్ట్ కాదు. అలాగే తన గత జీవితానికి మళ్ళా తిరిగి వెళ్ళే వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. నెంబర్ 3, తన హృదయం తొలగిపోకుండా అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఒక్క నిమిషం మై ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదని లేదట. అనేక స్త్రీలు ఉంది. స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు తప్పులేదు. స్త్రీలను పెళ్లి చేసుకో తప్పులేదు. మీరు పురుషుని చేసుకో తప్పులేదు.
అనేక మందిని, అనేక స్త్రీలను, అనేక పురుషులను పెళ్లి చేసుకోవడం, అనేక మంది స్త్రీల పట్ల అనేక మంది పురుషుల పట్ల కైండ్ ఆఫ్ ఏమంటారు ఆ ఫీలింగ్ ఉండడం కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. రైట్. అండ్ ఫోర్త్ థింగ్, వెండి బంగారం తన కొరకు బహుగా సంపాదించుకోనకూడదు. వెండి బంగారం నీ కొరకు కానీ అనగా నీ వ్యక్తిగత జీవితం కొరకు కానీ సంపాదించుకోవడం, వాటి మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. అండ్ ఫైనల్ థింగ్, ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిచేస్తాను, క్లారిఫికేషన్ జస్ట్ ఇంకా మన మధ్యలో 10 minutes ఉంది. రైట్. ఇదొక విషయం చెప్పి నేను ముగిచేస్తాను. ఇప్పుడు దాకా దేవుడు ఒకసారి మనం బైబిల్ చూస్తే కనుక ఒకసారి చూపిస్తాను చూడండి. 14వ వచనం నుంచి దేవుడు చెప్పడం మొదలు పెడతాడు. టర్మ్స్ అండ్ కండిషన్. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం ఉందా. ఇప్పుడు లెక్క పెట్టండి. ఒక్క నిమిషం. 14, 15, 16, 17. రైట్. ఎన్ని వచనాలు ఉన్నాయి? 14, 15, 16, 17. మొత్తం 4 వచనాలు. మొత్తం 4 వచనాలు. ఈ 4 వచనాల్లో 5 కండిషన్లో 4 కండిషన్ చెప్పాడు. ఇమాజిన్, చాలా ఇంపార్టెంట్. ది 5th కండిషన్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తూ చూడండి. 14 వచనంలో ఒక కండిషన్ చెప్పాడు, 15 వచనంలో కండిషన్ చెప్పాడు, 16 వచనంలో కండిషన్ చెప్పాడు, 17 వచనంలో కండిషన్ చెప్పాడు. ఈ 4 వచనాల్లో 4 కండిషన్ చెప్పాడు. కానీ ఒక 5వ కండిషన్ మాత్రం 4 వచనాలు చెప్పాడు. 4 వచనాల్లో అంత పెద్దగా వివరించాడు 5వ కండిషన్. ఎందుకు ఈ పదం చెప్తాడంటే 5 కండిషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ ని టప 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 చెప్పేశాడు. ఇలా చేయండి, ఇలా ఉండు, ఇలా ఉండాలి. కానీ 5వ కండిషన్ చెప్పేటప్పుడు మాత్రం మాటి మాటికి దాని గురించి గుచ్చి ఈ 5వ కండిషన్ గురించి చాలాసేపు చెప్పాడు. ఎందుకు అంత చెప్పాడంటే ఈ 5వ కండిషన్ పర్ఫెక్ట్ చేస్తే మిగిలిన 4 కండిషన్లు కరెక్ట్ చేయగలుగుతాం. కంప్లీట్. మీ దగ్గర పాలు ఉన్నాయనుకో, పాలతో పెరుగు చేయొచ్చు, వెన్న చేయొచ్చు, జున్ను చేయొచ్చు, ఇంకా అంతేనా, నెయ్యి చేయొచ్చు. అర్థమవుతుందా? అలాగే 5th కండిషన్ కనుక మీ జీవితంలో ఉంటే మిగిలిన 4 కండిషన్ మీరు అనుసరించగలరు. మిగిలిన 4 కండిషన్ కూడా మీ జీవితాల కంట్రోల్లో ఉంటాయి. అందుకని చెప్పాడు మాటికి సరసరంగా మన తల్లిదండ్రులు జాగ్రత్త అని చెప్తారు. కొన్ని సందర్భాల్లో గుచ్చి చెప్తారు, ఇది చేయొద్దు, ఇది తప్పు మాటి చెప్తారు. ఎందుకు మాటి చెప్తారంటే అది అంత ఇంపార్టెంట్ అని, అంత వాల్యూ అని. అలాగే 5th కండిషన్ చూడండి. 1వ కండిషన్, 2వ కండిషన్, 3వ కండిషన్, 4వ కండిషన్, 4 మాటలు చెప్తే 4 వచనాలు చెప్తే 5th కండిషన్ మాత్రం 4 వచనాలు చెప్పాడు. అన్ని సార్లు మాట్లాడు, అంత గుచ్చిగా మాట్లాడు. ఏంటి ఆ కండిషన్ కంప్లీట్ పాయింట్. ఇది ఒక్కటి చెప్పేసి ముగిచేస్తాను. ఓకే, రైట్. చూద్దాం. ఇంకా 17 వచ్చినాం, అయిపోయింది. 18 అయిపోయింది. 18 నుంచి 18, 19, 20 18, 19, 20 ఈ 3 వచనాల్లో మిగిలిన 5th కండిషన్ చెప్పాడు చూడండి. 18 వచనం. మరియు అతడు సింహాసనమందు ఆసీనుడైన తర్వాత, అతడు అంటే ఎవరు? రాజు. అతడు అనగా ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తున్న రాజు సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఆ ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడగుటకై. 20 వచనం చాలా ఇంపార్టెంట్. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకు ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటయు ఆ గ్రంథమును చదువుచుండవలెను. 20 వచనం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును లేదా ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండా ఉన్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నట్టు అతడు తాను బ్రతుకు దినమన్నట్టు ఆ గ్రంథమును చదువుచుండవలను. అర్థమైందా? 5th కండిషన్ మిగిలిన 5 వచనాలను మిగిలిన 4 కండిషన్లు అన్నింటినీ 4 వచనాలు చెప్తే 5th కండిషన్ మాత్రం 3 వచనాలు అదే మాటి గుచ్చి చెప్తున్నాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇదిగో నాయన, మీరు ఎవడైనా రాజు అయ్యాడా అనగా ఇశ్రాయేలు ప్రజలు మోసే రానున్న జనాలు రాజు అవుతారు కదా. ఆ రాజు అడిగినప్పుడు ఏ రాజు అయితే అవుతాడో ఆ రాజు సింహాసనం ఎక్కుతానే తాను చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ బైబిల్ పట్టుకొని, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని. అందుకని మీరు అబ్జర్వ్ చేశారు లేరో, దేవుడు నమ్ముకున్న బిడ్డలు దేవుడు వాళ్ళకి అధికారం ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే లేదా ఒక అధికారం ఇస్తే, ఒక జాబ్ ఇస్తే చక్కగా బైబిల్ పట్టుకొని ఆ ధర్మశాస్త్రం లేదా వాక్యాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు. రాజు అయినప్పుడు ధర్మశాస్త్రం చేతిలో పట్టుకొని మీరు యెహో యాకీము లేదా యెహో యాషు అనే రాజుల గురించి మనం చదువుతున్నప్పుడు బైబిల్ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలకు అభిషేకం చేస్తున్నప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని కిరీటం పెట్టి అలా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం మాకు మూలం అని. మీ జీవితంలో కూడా ఎవరైనా సరే దేవుడు మీకు ఉన్నతమైన అధికారం ఇస్తే ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని మొదటి స్థానం ప్రాధాన్యతనిచ్చి మీ జీవితంలో జోడించిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తించండి. కంప్లీట్ పాయింట్.
దేవుడు ఏమంటాడు, మీరు ఎవడైనా సరే రాజు అయితే సింహాసనం ఎక్కుతానే తను చేయాల్సిన పని ఏంటంటే ఈ ధర్మశాస్త్ర ప్రతిని తన కొరకు ఒకటి చేయించుకోవలను, తన కొరకు ఒకటి రాసుకొనవలను, తన కొరకు దివారాత్రులు దాన్ని చదువుతుండవలను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ ఫిఫ్త్ కండిషన్ ఏ రాజు కరెక్ట్గా నడుతుంది చెప్తారా? ఇప్పుడు ఇందాక చెప్పారు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు అని అడిగితే టపీమని ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ ఫిఫ్త్ కండిషన్ ధర్మశాస్త్రం తన కొరకు రాయించుకొని, ధర్మశాస్త్రం పట్ల ఆపేక్ష కలిగి, ధర్మశాస్త్రం గురించి ఆలోచన చేసి, వాక్యమే తన ప్రాణంగా, వాక్యమే తన జీవితంగా కట్టుకున్న రాజు ఎవరు? చెప్పిన వాళ్ళకి ₹10 కారపొడి ప్యాకెట్ ఫ్రీ. 5 లెక్క పెట్టలో చెప్పాల ఏంటండి తెలీదా? ఏ రాజు? ఏమమ్మా? దావీదు. ఇంకా దట్స్ గుడ్. సిస్టర్ కీర్తి గారు ఏదో చెప్పారు, మోషేనా? రాజు నేను రాజుల గురించి మాట్లాడుతున్నా. అనగా సౌలు నుంచి యెహోయాకీము వరకు ఏదర్ ఇశ్రాయేల్ కింగ్స్ లో కానీ యూదా రాజుల్లో కానీ వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఇందాక ఎవరో సిస్టర్ చెప్పారు దావీద్ అని. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. ఇంకొక రాజున్నాడు, వాక్యం వింటానే తన షర్టు తన వస్త్రములు చింపుకొని, రాజు వస్త్రములు సైతం చింపుకొని భయంకరంగా ఏడుస్తాడు. ఎట్లా ఏడుస్తాడంటే అక్కడ అద్భుతమైన దానియేల్ రాజా? సారీ, ఓకే, పర్లేదు. సొలొమోన్ రాజా ఎవరండి? మున్నా బేగం సిస్టర్ చెప్పండి. సొలొమోనా? కాదు. పర్లేదు, మీరు కూడా ఆలోచిస్తున్నారు. రైట్, చెప్పండి ఎవరు? సొలొమోన్ కాదు. సొలొమోన్ ఒక రాజు. బిలీవ్ మీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై కింగ్ ఫేవరెట్. మన సంఘంలో కూడా ధ్యానం చేసాం. ఎంత గొప్ప రాజు అంటే బైబిల్లో స్టేట్మెంట్ ఉంటుంది, ఆ రాజు ఏడ్చిన ఏడుపు యాజకుడు వచ్చి ఇలా వాక్యం చదువుతుంటే వింటా ఉంటాడు. కిరీటం పక్కన పెట్టి స్పాట్లో వస్త్రంలో చిప్పుకొని భయంకరంగా ఏడుస్తాడు. ఆ ఏడుపును చూసి దేవుడు ఏమంటాడు తెలుసా? ఇతని లాంటి వాడు అంతకు ముందు కానీ దీని తర్వాత కానీ ఇతని లాంటి వాడు లేడు అంటాడు. చదువుతాం అన్నమాట. నాకు భలే ఇష్టం ఉంటుంది అన్నమాట. చూపిస్తుంది అన్నమాట. ఎక్కడ ఉంటుంది అది? చూపించమంటారా? వద్దా? లేట్ అవుతుందా? చూపించండి. చూపిస్తా. రైట్, కమ్ చూద్దాం. అతడు ఎంతలా ఏడుస్తాడంటే అద్భుతమైన ప్రార్థన. దేవుడు చూసేమంటాడంటే అతనిలాగా ప్రార్థన చేసినాడు, అతనిలాగా ఇంతకాలం విషయం ఏంటి చెప్పనా, దావీదు కంటే కూడా గొప్పవాడంట అతను చేసిన ప్రార్థన. చూడుతుంది సెకండ్ క్రానికల్స్, బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 34. లెట్ మీ షో యూ. ఐ విల్ షో యూ బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్. మూవీ చేస్తున్నావు, టెన్షన్ పడకండి. మీలో మళ్ళీ కొందరు జాబ్ కూడా ఎవరన్నా కాలేజీగా ఉండాల్సిన 34వ అధ్యాయం సెకండ్ క్రానికల్స్, బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ 34. ఇరవై ఆరో వచనం. చూపిస్తుంది చూడండి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదా రాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. ఈ పాయింట్ చాలా చెప్తానండి. ఆయన ఒక యూదా రాజు. ఆ రాజు పేరేంటే చెప్తాను నేను. ఆ యూదా రాజు దగ్గరికి కొంతమంది వ్యక్తులు పంపిస్తాడు. యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదా రాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాట విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. చూడండి, ఇది ఏం జరిగింది సందర్భం చెప్తా. ఏం జరిగిందంటే ఆ రాజు ఎవరంటే మనసే కాదు, ఒక నిమిషం. యెషయా అనే రాజు, క్షమించండి, యెషయా అనే రాజు బాల్యంలోనే రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత దేవుని ప్రజలను దేవుని చిత్తానుసారం పెంచాలని కోరిక. అయితే ఇతడు దేవుని చిత్తానుసారంగా ఎలా బతకాలో తెలియదు, అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళ ఊర్లో ఒక ప్రవక్తని అంటే ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ దగ్గర పంపిస్తాడు. తన రాజ్యంలో ఉన్న పెద్దలు, మంత్రులు, శాసనాలు పోయి కనుక్కోరా, పండి దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటారు అని పంపిస్తే వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రవక్త గారు షలోమ్ అంటే మళ్ళీ తప్పగా అనుకోని అప్పట్లో షలోమ్ అనేవాళ్ళు. సో షలోమ్ ఇట్లా అడిగారు, మండి రాజుగారు పంపించారు, రాజ్యంలో ఇట్లా ఉంది కదా పరిస్థితులు, ఏం చేయమంటారు ఎట్లా అంటే. అప్పుడు ఆ ప్రవక్తని దేవుని ఆత్మతో నింపబడి ఇతరులు చెప్తుంది. ఎవరికి? ఆ రాజు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు వచ్చి రాజు చెప్తాడు, రాజా ఆ ప్రవక్తని ఇలా చెప్పింది. ఏం చెప్పింది చూడండి. ఇప్పుడు ఆ ప్రవక్తికి దేవుడు చెప్పాడు ఏమని. ఇప్పుడు చూడండి 26వ వచనం. మరియు యెహోవా యొద్ద విచారణ చేయుడని మిమ్మును పంపిన. ఇందాక చెప్పా, వాళ్ళని పంపింది ఎవరు పంపారు?
యెషయాని రాజు పంపాడు. ఎవరి దగ్గర పంపాడు? ప్రవక్తని దగ్గర పంపాడు. మిమ్మును పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియజెప్పడి, మీరు ఎవని మాటలు విన్నావో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు ఆ ప్రవక్తని ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? యెషయా అనే రాజు గురించి. ఏం చెప్తున్నాడు చూడండి. సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు ఆ రాజు గురించి. ఏంటో తెలుసా? చూడండి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు ఏం విన్నప్పుడు నోట్ దిస్ పాయింట్. ఏం విన్నప్పుడు? చూడండి. నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీద దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నీ పితరుల యొద్ద నేను చేర్చదను. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. చూసారా? దేవుడు ఏమంటాడంటే, నాయనా నువ్వు కార్చిన కన్నీరు నేను చూసా. నువ్వు ఎలా కన్నీరు కార్చబట్టే నీ వస్త్రములు చెప్పుకొని. ఎప్పుడు వస్త్రాలు చెప్పుకొని? నేను చెప్పిన వాక్యాన్ని లేదా నేను చెప్పిన మాటను విని వస్త్రములు చెప్పుకొని నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నానయ్యా. ఎంత అద్భుతమైన మాట కదా. ఇంకొక చోట ఉంటుంది. అదే రెండో రాజుల గ్రంథంలో ఉంటా. రెండో రాజుల గ్రంథంలో ఇక్కడ ఉంటా చూడండి. రెండో గ్రంథం 22వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథం సెకండ్ కింగ్స్ చాప్టర్ 22. ఇదే రాజు గురించి ఇక్కడ ఇంకా బాగుంటుంది. 24 వచనం. రెండో రాజుల గ్రంథం 23వ అధ్యాయం 24. 24. మరియు కర్ణపిశాచి గల వారి సోద చెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను యూదా దేశమందు యెరూషలేమునందు కనబడకుండా విగ్రహములన్నిటిని యెషయా తీసివేసి, చూసారా? యెషయా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేశాను. చూసారా? రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథమందు ఉన్న సంగతులను స్థిరపరచుటకు, అంటే ఆ వాక్యానుసారంగా తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసి ఏమన్నాడు చూడండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 25 మళ్ళీ చెప్తున్నా. 25 చాలా 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 ఇంపార్టెంట్. 25 చూడండి. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. అతని తర్వాత అయినను అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఏం స్టేట్మెంట్ అండి. చూసారా? అతనికి పూర్వమున్న రాజుల్లో కానీ అతని వలె పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడు లేడు. అతని తర్వాత ఒక్కడు లేడంట. ఏమన్నా అర్థవుతుందా? యెషయా అనే వ్యక్తి బయటకు పోయాడు. ఈ వస్త్రము చింపుకొని ఈ ప్రార్థన చేసిన ఈ యెషయా వయసు ఎంత తెలుసా? 22 ఇయర్స్. ఒక యవ్వనస్తుడు వాక్యాన్ని స్థిరపరుస్తుంటే, అప్పుడు రాజు 17 ఏళ్ల వయసులో రాజు అవుతాడు యెషయా. ఈ రాజు అయితే ఆయన స్థిరపరిచిన విధానాన్ని చూసి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్న విధానం చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. ఏమన్నా తెలుసా? అతని లాగా అంతకు ముందు రాజులు కానీ అతని తర్వాత రాజులు కానీ ఏం రాజు అండి యెషయా. ఇందాక చెప్పా. ఆ 5th కండిషన్ చాలా గట్టిగా ఫాలో అయ్యాడు. ఎవరు తెలుసా? యెషయా. మీరు బైబిల్ చదవండి కావాలంటే. యెషయాను దేవుడు అంటే ఎంత హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడో, ఎంతగా ప్రభువును సంతోషపెట్టాడో. యెషయా బతికింది కొన్ని రోజులే, కానీ అద్భుతంగా పరిపాలన చేశాడు. వాళ్ళ నాన్న మనశ్శే ఉంటాడు. వాళ్ళ నాన్న రాను దినాలు మనం ధ్యానం చేయబోతాడు. డోంట్ మిస్ ఇట్. రాను దినం మనం ధ్యానం. పరమ దుర్మార్గుడు అండి తండ్రి. మనశ్శే అనేవాడు పరమ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుని కడుపును పుట్టిన వాడే ఈ యెషయా. చెప్తాడు. ఈ మనశ్శే ఎట్టటోడు అంటే, మనం యెషయా గ్రంథం చదువుతామే. యెషయా ప్రవక్త మనశ్శే వాళ్ళ నాన్నకు ఫ్రెండ్, అనగా హిజ్కియా ఫ్రెండ్. అయితే హిజ్కియా కొడుకు మనశ్శే కొడుకు యెషయా. ఈ మనశ్శే ఎంత నీచుడు, ఎంత దుర్మార్గుడు అంటే, యెషయా ప్రవక్త వెళ్ళి రాజా ఇది తప్పు, ఇది వద్దు అంటే, యెషయా ప్రవక్తను చంపాలని ప్రయత్నం చేసి తిరిగి అతను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అలా పరిగెడుతూ వృద్ధాప్యం పొందినటువంటి యెషయా, బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? వృద్ధాప్యం పొందిన యెషయా దాక్కొని చెరు తొర్రలో ఉంటాడు. మర్రి చెట్టులో చూసా? ఆ మర్రి చెట్టు తొర్రలో దాక్కొని ఉంటాడు. ఆ తొర్రలో దాక్కొని ఉంటే యెషయా రాజు ఏం చేశాడు తెలుసా? వదిలిపెట్టలేదు. ఆ పొగ పెట్టి, ఆ తొర ఏదైతుందో ఆ తొరకు పొగ పెట్టి బయటికి రాకోకుండా, అక్కడ ఊపిరాడకోకుండా రంపం తీసుకొని వచ్చాడు. ఆ రంపం తీసుకొని వచ్చి కోసి పారేశాడు. తొర్ర మొత్తం కోసి పారేశాడు. మొత్తం బాడీ ఎముకలు మొత్తం కోసి పారేశాడు రంపంతో. అందుకని మనం హెబ్రీ గ్రంథంలో చదువుతాం, కొందరు రంపముల చేత కోయబడిరి,
అలా యెషయా ప్రవక్తను చంపింది ఎవరంటే జోసఫస్ అనే చరిత్రకారుడు. ఈయన రోమన్ హిస్టారియన్ ఆయన. ఆ చరిత్రకారుడు తన గ్రంథంలో యాంటిక్విటీ అనే పుస్తకంలో రాస్తాడు. ఏమంటే యెషయా అనే ప్రవక్తను భయంకరంగా చంపుతారు. అథేనియస్ అనే ఒక చరిత్రకారుడు సంఘపితలు కూడా తన పుస్తకాలు రాస్తాడు. యెషయా ప్రవక్తను ఇంత దారుణంగా చంపాడు. ఎవరు తెలుసా? మనష్షే. ఆ మనష్షే దుర్మార్గునికి పుట్టిన కొడుకు యెషయా. ఈ యెషయా వాక్యానికి ఇచ్చిన విలువను చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. మై ఫ్రెండ్స్, నేను ఒక చివరిగా మాట్లాడుతాను, గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబం, నీ బ్యాక్గ్రౌండ్, నీ పరిస్థితులు, నీ చదువు, నువ్వు ఎవరైనా సరే, ఈవెన్ మీ నాన్న గొప్ప సేవకుడు కావచ్చు, వాళ్ళు తక్కువ సేవకుడు కావచ్చు, ఎవరైనా సరే సమాజంలో, సొసైటీలో మీ పేరు ఆర్థికంగా ఏమీ లేకపోవచ్చు. బట్ వన్ థింగ్ నేను ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. నువ్వు వాక్యానికి ఎంత విలువిస్తే, నీ జీవితంలో వాక్యానికి ఎంత విలువిస్తే నువ్వు అంత ఎదుగుతావు. నువ్వు వాక్యానికి ఎంత విలువిస్తే, వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తే, వాక్యానుసారంగా బతకడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని మెచ్చుకుంటాడు దేవుడు. అక్కడ ఏముంది? మనసే ప్రయత్నించను, లేపి ట్రై చేయి, పరిశుద్ధంగా బతకడానికి ప్రయత్నం చేయి, నీ కళ్ళను నీ ఒళ్ళును కాపాడుకోవడానికి ట్రై చేయి, కాలేజీలో మీ స్కూల్స్లో మీ జాబ్ చేసే చోట పవిత్రంగా బతకడానికి ట్రై చేయి. ఆ ట్రై చేసినప్పుడు దేవుడు దాన్ని చూసానుకో ఆశ్చర్యపోతాడు. అన్న ఓడిపోతున్నావా? లే, మళ్ళీ లేచి నిలబడి ట్రై చేయి, ప్రయత్నం చేయి. మళ్ళీ పడిపోతున్నావా? లే, ట్రై చేయి. నువ్వు ప్రయత్నిస్తున్న విధానం చూసి నా దేవుడు ఆశ్చర్యపోతాడు. నువ్వు ఎంతగా బతకాలని ఆశ. కాబట్టి దయచేసి ఎవరైనా మీరు అన్నా నేను బలహీనన్నా, పడిపోతున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా, బతకలేకపోతున్నానా, చేత కావట్లేదన్నా, నా సంఘంలో నేను మాదిరికరంగా జీవించలేకపోతున్నాను, ఒక మంచి పరిచారకుడు ఉండలేకపోతున్నానా, ట్రై చేయి, ప్రయత్నం చేయి. యెషయా అనే రాజు ధర్మశాస్త్రాన్ని తన రాజ్యంలో స్థిరపరచడానికి ప్రయత్నించను. ఈరోజు జీవితంలో, నా జీవితంలో, సంజీవ్ తేజ్ అని నేను, అలాగే మీరు ఆ వాక్యాన్ని క్రియలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఓ రోజు దేవుడు మీ గురించి సాక్ష్యం చెప్తాడు. అతను ఇలాంటి రాజు. ఊహించుకోండి సారి. ఇప్పుడు నా ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, ముగిచేస్తున్నా. దావీదు గొప్పడా, యెషయా రాజు గొప్పడా? ఇప్పుడు చెప్పండి. దావీదు గొప్పడా, యెషయా రాజు గొప్పడా? యెషయా. చూసారా, దేవుడు అన్నాడు, మనం చెప్పట్లా. అతని వంటి రాజు పూర్ణ ఉదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో. చాలా మంది ఏమనుకుంటారు అంటే, నిజం చెప్పనా, చాలా మంది సేవకులు కూడా చాలా సంఘాల్లో దావీదు ది బెస్ట్ అంటారు. కానీ లిటరల్ చెప్పాలంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నాయన అతని లాంటి రాజు ఒకళ్ళు లేడు, అంత గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. కానీ ఈ యెషయా గురించి తెలిసింది ఎంతమంది తెలుసా? వేల మీద లెక్క, చాలా తక్కువ మంది తెలుసు ఈ యెషయా రాజు గురించి. దేవుని చిత్తం మీద రాను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యెషయా రాజు చాలా తక్కువ మంది తెలుసు, కానీ దావీదు ఎక్కువ మంది తెలుసు. కానీ దావీదు కంటే గొప్పడంట. నేను చెప్పలే సుమా, బైబిల్లో. ఎందుకు నాకు గొప్పడంటే ప్రయత్నించాను. ఏం ప్రయత్నించాడు? ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యాన్ని పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ట్రై చేయి. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తున్నా. రాత్రి పగలు ఈ వాక్యానుసారంగా బతకడానికి, ఈ వాక్యానుసారంగా దేవుడు నాకు ఇచ్చిన పరిచయను, నా యవ్వన కాలంలో దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడానికి ట్రై చేస్తున్నా. ట్రై చేయి, ప్రయత్నించి నిలబడు. పడిపోయారా? చివరిగా మళ్ళీ రిమెంబర్ చేస్తున్నాం ఈ 5 పాయింట్లు. వీలైతే ఎవరైనా మీరు నోట్ చేసుకోండి. 5 పాయింట్లు. మొట్టమొదటిది, ఈ సహోదరులోనే రాజుగా ఉండాలి. రెండోది, గుర్రాలు కానీ విస్తారంగా సంపాదించుకో. మూడోది, నీ హృదయం తొలగిపోకుండా అనేక స్త్రీలు వివాహం చేసుకోకూడదు. 4వది, వెండి బంగారం సంపాదించకూడదు. 5వది, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకున్నట్లు నీ దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్రం ఒక ప్రతి తన కొరకు రాసుకునేవాడు, తాను బ్రతుకుదనివాడు వాటిని అనుసరించి. ఈ 5 కండిషన్స్ నీలో నాలో ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ 5th కండిషన్ కరెక్ట్ చేస్తే మిగిలిన 4 కండిషన్ కంట్రోల్లో ఉంటాయి. నిందా చెప్పాను కదా, పాలు ఉంటే ఇంట్లోకి తెచ్చుకొని జున్ను చేసుకుంటారా, గన్న చేసుకుంటారా, నెయ్యి చేసుకుంటారా, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. అలాగే ఈ 5th కండిషన్ కానీ మీరు కరెక్ట్ చేయగలిగితే, ఎవ్రీ డే ఆ వాక్యాన్ని చదివి, ఆ వాక్యాన్ని కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా మీరు ఉన్నారనుకో, స్త్రీల కంట్రోల్గా, పురుషుల కంట్రోల్గా, లోకంలో చాటింగ్లకు, బూతు బొమ్మలకు కంట్రోల్గా, నీ కంట్రోల్లో నువ్వు ఉంటావు. డబ్బుకు, వ్యామోహానికి, లోకానికి కంట్రోల్గా. ఈ 5th కండిషన్ కంట్రోల్ అంటే. కాబట్టి ఈ 5 కండిషన్లో ఏ రాజు కరెక్ట్ ఉన్నాడు? రానుంది మంది అని. ఒకవేళ మనం కూడా ప్రభుని అడుగుతాం, ప్రభువా నేను ప్రయత్నం చేయలేదు, నీ చిత్తానుసారమతులను సహాయం దయచేయండి. ప్రార్థన దయచేసి ప్రార్థన చేద్దాం. తల ఉందాం. పరిశుద్ధుడా నా కన్నా తండ్రి, కృపగల దయగల మా దేవ, ఇది వరకు నాయన నీ వాక్యం ధ్యానం చేసే కృపనిచ్చినందుకు కొందరు, అద్భుతంగా మాతో పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడినందుకు కొందరు. నిజమైన ఆయన ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలంటే ఎవరిని పడితే వాళ్ళు రాజు చేయలేదు. ఒక కండిషన్లో ఉన్నాయి, ఒక పద్ధతిలో ఉంది. అలాగే నాయన నీ పరిచర్యను వాడుకోవాలంటే ఎవరిని పడితే వాళ్ళు వాడుకో. ఒక వ్యక్తి పరిచారకుడిగా ఉండాలంటే, ఒక వ్యక్తి నీ దాసుడిగా ఉండాలంటే, ఒక యవనస్తుడు పవిత్రంగా పరిశుద్ధంగా నువ్వు వాడుకునే పాత్రగా, సాక్షిగా బ్రతకాలంటే నాయనా నీ చిత్తానుసారంగా బ్రతకాలి. చాలా మందికి దావీదు గురించి ధ్యానం చేస్తారు, వాస్తవమే, నిజమే, తప్పులేదు. కానీ దావీదు కంటే గొప్పవాడంట యెషయా, ఒక 22 ఏళ్ళ కుర్రోడు. ఎందుకు గొప్పవాడు? నీ వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రం పూర్ణ ఉదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో క్రియల్లో పెట్టడానికి ప్రయత్నం చేశాడయ్యా. అయ్యా అట్టి కృప మాకు దయచేయండి. నాయనా నీ బిడ్డలు ఎవరైతే
అన్నా నేను పడిపోతున్నానన్నా, జారిపోతున్నానన్నా, ప్రయత్నం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. నీ బిడ్డలనైనా పరిశుద్ధాత్మ ఏలుబడిలో ప్రయత్నం చేసి గమ్యాన్ని చేరుటకు, సాధించుటకు సహాయం దయచేయ్యా. నేను చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని రహస్యమైన పాపానికి, ఆర్థిక ఇబ్బందులకు, సమస్యలకు ఎవరైనా బలహీనులై లోకంలో కాంప్రమైజ్ అయి బతుకుతుంటే నాయన నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో. కనుకరించు నాయన. అలాగే ఎవరైనా ఆయన ఈ పరిచయం చేస్తున్న బిడ్డలను, అలాగే బ్రదర్ రాజేష్ కుటుంబాన్ని, అలాగే నాయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, ఆయా ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నుంచి పాల్గొన్న ప్రతి బిడ్డలు, ప్రతి ఒక్కరి పేరును జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నాయన అలాగే నాయన ప్రతి ఒక్కరి పేరు జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాల సమస్యలు సమస్తాన్ని దైవ నష్టాలకు అప్పగించుకుంటారు. నీవే నడిపించము. ఈ 5 బాధ్యతలు లేదా ఈ 5 నియమాలు, ఈ 5 షరతులు నేను ప్రాముఖ్యమైన ఈ ధర్మశాస్త్రం నా దీవారాత్రం ధ్యానం చేస్తూ అయ్యా నిశ్చితానుసారం కృపనే ఎస్ఐ నామని పెట్టుకుంటున్నాం అక్కడ. ఆమె థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. రైట్, తిరిగి మళ్ళీ వచ్చే వారం మనం కలుసుకుందాం. వచ్చే మండే తిరిగి కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ఓవర్ టు ఎవరైతే సిస్టర్ ఇచ్చారో సిస్టర్ గారు. సిస్టర్ ఏంటి బ్లెస్సింగ్స్ ఓకే 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 ఓకే. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు, అలాగే రాలేక వెనకబడినటువంటి బిడ్డలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనటువంటి గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వర్తమానం అందించిన దైవజనుల గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ముందుగా దేవుని మాటలు, దేవుని బైబిల్ని ఎవరైతే ధ్యానిస్తారో మరి అట్టి అంశాలను మరి దైవజనులు మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి దైవజనునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా 5 అంశాలను గురించి, మరి 5 మాటలను గురించి మరి నీ సహోదరుని మరి నియమించుకోవాలని, అన్యులు కాదు అని అనేక మంది స్త్రీలతో వారికి మరి వివాహం చేసుకోనకూడదని, గుర్రాలు మరి అలాంటివి సంపాదించుకోకూడదని, వెండి బంగారంలో ఎక్కువగా సంపాదించుకోకూడదని, మరి 5వ మాటగా కుడికి గాని ఎడమకు గాని తలకుండా దేవుని మాటలు ధ్యానించాలని మనకు దైవజనులు మంచి వర్తమానాన్ని, మంచి మరి ఆలోచనను మనలో రేకెత్తించారు. దేవుని మాటలు వినుట ద్వారా, దేవుని మాటలు ధ్యానించడం ద్వారా, ఆయన మాటలను మనం ఎప్పుడైతే వింటామో మన కోసం ముందుగానే మరి నిన్నటి దినాన్ని కూడా వర్తమానాన్ని మనకి దైవజనులు అందించారు. ఒక రాజును నియమించమని మరి ప్రజలు అడిగారు అనే ఒక ప్రశ్న మనకి వేసినప్పుడు మరి మనం ఏం చెప్పలేకపోయాము. అయితే దేవుడు మనకు అంటే ముందుగా మన ఆలోచన విధానాన్ని ఎరిగిన దేవుడు కనుక ముందుగానే మరి ఆయన ఎలాగా మన కోసం ఏర్పాటు చేసి ఉంచిన మరి ఆ యొక్క వారి మనవుని కూడా దేవుడు వారి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను కూడా విని మరి ముందుగానే ఒక రాజును వారు నియమించాలని అడిగారు. కానీ ఎవరైతే దేవుని చిత్తానుసారముగా జరిగిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారని మరి ఇప్పుడు దైవజనులు చెప్పిన ప్రకారం మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినటం ద్వారా మరి మనం ఎంతో ఆశీర్వదించబడుచు ఉన్నాము. మరి ప్రతిరోజు కూడా ఇలాంటి వర్తమానాలు మరి రాజేష్ బ్రదర్ మనకు అందిస్తున్నారంటే మరి ఇట్లాంటి యవనస్తులైన బ్రదర్ వారి కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని, అలాగే వాక్యం ద్వారా మరి దేవుని నామాన్ని మహింపరచుకుంటకు ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.